చేర్పించిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఒకసారి మనం అందరం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం తెరిచి మత్తయి సువార్త 27వ అధ్యాయానికి తిప్పుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. Book of Matthew's Gospel, chapter 27, from verse 46. 46వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అనే బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. యేసు 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19:30వ వచనం. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా మత్తయి సువార్త 27కి వద్దాం. 51వ వచనం. ఎందుకంటే ఇది ఆర్డర్ ఇలాగుంటుంది, అలాగే వెళ్తున్నాం మనం. 27:51 మత్తయి గాస్పెల్. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చెనిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, శివపతి నాయన, ఈ యొక్క ఉదయకాల సమయం మరోసారి నీ యొక్క సన్నిధిలో మేమందరం ఈ రీతిగా తరలవచ్చుట, ప్రార్థించుట, నీ యొక్క వాక్యం నేర్కొచ్చుట నీ యొక్క చిత్తమైంది నాయన. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డలతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి ఏదైనా మాకు ఏదైతే అవసరమైనదో దాన్ని మాకు అనుగ్రహించమని, మా హృదయాలను ప్రభా నీ స్వాధీనంలో తీసుకునమని, మా ఆత్మలను నీ స్వాధీనంలో తీసుకునమని, మా ఆలోచనలను నీ స్వాధీనంలో తీసుకొని ప్రభా నేరుగా వాటిని సంధించి మీరే మహిమయు ఘనతయు ప్రభావం పొందమని, నిశ్చయంగా ఒక మార్పును పొంది ఒక తీర్మానం కలిగి ఇక్కడి నుంచి మేము బయటకు వెళ్ళటకు మాకు సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రభు చిత్తమైతే ఒక అంశం మాట్లాడుకుందాం. మనకి సుమారుగా 1 గంట టైం ఉంది కాబట్టి మరి దేవుని చిత్తమైతే అలా ముందుకెళ్దాం. కొత్త నిబంధనలో 3 ఎత్తుబాట్లు ఉన్నాయి, పాత నిబంధనలో 3 ఎత్తుబాట్లు ఉన్నాయి. వాస్తవంగా మనమందరము ఎత్తుబాటు అనే ఒక సంగతి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే గమనించాల్సింది, గ్రహించాల్సిన సంగతి ఏంటంటే దేవుడు పాత నిబంధనలో ఏం చేస్తున్నాడో కొత్త నిబంధనలు అదే చేస్తారు దేవుడు. పాత నిబంధన మనకు ఒక ఛాయగా ఒక సాదృశ్యంగా ఉన్నది. కొత్త నిబంధన అయితే అసలుగాను అది నిజమైనదిగాను ఉన్నది. కాబట్టి పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడో అవి మనం చూసినప్పుడు చదివినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే అది ఒక కథ అని కాదు, లేకపోతే అదొక సంగతి అని కాదు. కానీ కొత్త నిబంధనలో దేవుడు మళ్ళా అటువంటిదే చేయబోతున్నాడు. అక్కడ ఆయన ఒక రకం మనకు అర్థమయ్యే భాష మాట్లాడితే అక్కడ శాంపిల్గా చూపించాడు, ఇక్కడేమో మనకి అసలైనది ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆ శాంపిల్ చూడగానే ఇదేదో అనుకుని మనం పొరపాటు పడిపోయామా, దేవుని నుంచి మనకి రావాల్సింది మనం కోల్పోయేవారుగా ఉంటాం. కాబట్టి ఇది పాత నిబంధనలో జరిగిపోయేదాన్ని, కొత్త నిబంధనలో జరిగిన దాన్ని, ఇప్పుడు జరగబోయేదాన్ని, వీటన్నిటిని మనం కలిపి చూసినప్పుడు మనం ఎక్కడున్నామో మన స్థానం ఏంటో మనకు తెలియజేసేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క లేఖనము మన యొద్దకు వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే అది మనతో మాట్లాడటమే కాదు, మనకి ఏదో తెలియచేయడానికి వస్తా ఉన్నది. ఆమేన్. కొత్త నిబంధనలో దేవుడు మనకి రాసిన మాటలు అన్నీ జరిగిపోలా, కొన్ని జరిగినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నాం, కొన్ని జరగనవి ఉన్నాయి. పాత నిబంధనలో దేవుడు చాలా జరిగించాడు, అవి మళ్ళా జరుగుతాయి అని దేవుడు చెప్పడం జరిగినది. ఇప్పుడు మనము ఆ పాత నిబంధనలో జరిగినవి, జరుగుతాయి అని దేవుడు చెప్పినవి, కొత్త నిబంధనలో జరుగుతాయి అని చెప్పి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ చేత అపోస్తలులు రాసినవి, మనమున్న కాలానికి ఎక్కడున్నామో, ఏ స్థితిలో మనం ఉన్నామో, ఏమి జరిగినాయో జరుగుతున్నాయో తెలుసుకోవటమే ఈరోజు మన అవసరమై ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చాలాసార్లు అనుకుంటాం చర్చికి వచ్చాక నేను విశ్వాసం పొందుకున్నానండి, బలం పొందుకున్నానండి, లేకపోతే నాకున్న బలహీనత వదులుకున్నానండి అని చెప్తూ ఉంటాం మనం. అయితే ఇదంతా ప్రారంభ దశ. అది దేవుళ్ళలోకి వచ్చాక, సంఘంలోకి వచ్చాక అది ప్రారంభమైన దశ. చివరి దశ ఏంటంటే వాటన్నిటిలో నుంచి నీ స్థితి, నీ స్థానం తెలుసుకొని దేవుణ్ణి చేరటం. ఇది చివరి దశ. నేను ఇంకా విశ్వాసం పొందుకుంటున్నాను, నేను ఇంకా బలం పొందుకుంటున్నాను, నాలో ఇంకా బలహీనత ఉంది, బలహీనత వదులుకుంటున్నాను మనం అంటున్నామంటే అర్థం ఏంటంటే ఇంకా నువ్వు ఎదగలేదని, ఇంకా నా భాషలో మాట తిరిగి జన్మించలేదని. జన్మించిన వాడు ఆలోచించేది ఏంటంటే బలహీనతను దాటాడని. ఆమేన్.
తిరిగి జన్మించడం అంటే అర్థము నీ స్థానం నీకు తెలియటమని. నీ స్థానం తెలియటం అంటే బలహీనత నువ్వు దాటటం అని. ఎప్పుడైతే నువ్వు బలహీనత దాటావో, నీ స్థానం నీకు తెలిసిందో, నువ్వు ఇక్కడ సంగతి ఆలోచించు. నీ ఆలోచన అంతా ఎక్కడ ఉంటుందంటే 6 అడుగుల కన్నా పైన ఉంటుంది నీ ఆలోచన. అంటే పరదేశు ప్రారంభం అక్కడైతే, అక్కడి నుంచి నీ ఆలోచన మొత్తం పైన ఉంటుంది. నిత్యరాజ్యానికి వెళ్ళటానికి ఏం కావాలి, నేను ఏం రెడీ అవ్వాలి, ఇంకా నా దగ్గర ఏం కొదవగా ఉన్నది, నేను ఏం మార్చుకోవాలి, ఇంకా నేను దేవుడి దగ్గరికి ఇంకా సమీపంగా జరగాలంటే నాలో నుంచి నేను ఏమి తీసివేయాలి అని నువ్వు ఆలోచన చేసుకుంటావు తప్పితే లోకంలో ఉన్న ఏ సంగతి దగ్గరికి నువ్వు రానే రావు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం ఏ దశలో ఉన్నామని మనం పరీక్ష చేసుకుంటే, ఇంకా బలహీనతలోనే ఉన్నామా, ఇంకా బలం పొందుకునే చోటు ఉన్నామా, ఇంకా విశ్వాసం పొందుకునే చోటు ఉన్నామా, ఇంకా ఇంకొక అరగంట ఎక్కువ ప్రార్థన చేస్తే బాగుండు అనే చోట మనం ఆగిపోయి ఉన్నామా, లేదా బలహీనతలు దాటి మన స్థానం తెలుసుకొని వధువు స్థితికి వచ్చి దేవుడు ఒక రాకడికి సిద్ధపడే స్థానంలో మనం ఉన్నాము. ఇది వేరెవరో మనకు చెప్పక్కర్లేదండి. మనలో మనం చూసుకుంటే మన క్రియలు, మనం చేస్తున్నవి, మాట్లాడేవి మనం అన్నీ పక్కన పెట్టుకుంటే మన స్థానం మనకే తెలిసిపోతుంది. ఎందుకంటే ఈరోజు దేవుడు మనకి అంత జ్ఞానం ఇచ్చాడు. అసలు జ్ఞానం లేని కాలం నుంచి, వాక్యం తెలియని స్థితి నుంచి ఈరోజు దేవుడు అన్నీ తెలుసుకొని ఈ స్థితి వరకు మనల్ని నడిపించాడు. ఆయన ప్రతి మర్మం ఇచ్చాడు, ప్రతి సత్యం బోధించాడు, ప్రతి వర్తమానికుని పంపించాడు. మనకి ఏం కావాలో, మనం ఏం గ్రహించాలో దేవుడు అన్నీ మన దాకా తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇంట్లో అన్నీ వంట చేసి పెట్టుంటే ఇప్పుడు మనం ఆ టేబుల్ దగ్గర కూర్చొని తినాలి. వాక్యం దగ్గరికి వచ్చి వాక్యం మనం తినాలి. ఈరోజు మనం చేయాల్సిన పని అది. అయితే మనం ఏం చేస్తామంటే, ఈ వాక్యం తినటానికి కూడా మనకు ఒకటి అడ్డుపడతా ఉండదు. చెప్తారు ఒకసారి గట్టిగా, ఏంటది? వాక్యము మన దగ్గర ఉంది, తినటానికి కూడా మనకు అడ్డుపడుతుంది. గట్టిగా చెప్పండి, చెప్పేది ఏదో. మన పిల్లలు వాళ్ళ దగ్గర తెలుసా, అన్నీ వండామరా, పై టేబుల్ మీద ఉన్నాయి, పెట్టుకొని తినమంటే వాళ్ళు ఏమంటున్నారు, మమ్మీ ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు పెట్టండి అంటున్నారు. అదే సంగతి. ఏమీ లేదు, మొత్తం ఇదే. ఇంట్లో అయినా ఇదే, సంఘంలో అయినా ఇదే, బయట అయినా కూడా అదే. మన ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, పనికి వెళ్ళినా ఫస్ట్ ఎలా ఉంటుంది, ఉద్యోగం రాలా అప్పుడేం కోరుకుంటుంది మనకి, ఉద్యోగం ఏదో ఒకటి వస్తే బాగుండు, చిన్నదైనా. తర్వాత కొంచెం పెద్దది. ఆ తర్వాత నా వల్లగా చేయలేకపోతాను. ఎవడన్నా చేస్తా ఉంటే ఆడికి ఎంతో కొంత ఇస్తా, నేను జీతం తీసుకుంటా. ఎలాగెళ్తున్నాం మనం? అన్నీ ఇంతే. అయితే ఒకటి చెప్పన, క్రీస్తులోకి వచ్చాక నీ తరపున ఎవడు ఏమి చేయడు. ఆ నిజం మనం తెలుసుకోవాలి. కఠినంగా ఉన్నప్పటికీ నిజం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నా గురించి ప్రార్థన ఎవరు చేయాలి? ఎందుకని? ఎందుకంటే నా బలం ఏంటో, నా బలహీనత ఏంటో నాకే తెలుసు, ఎవరికి తెలియదు. నా పక్కనోడికి ఏం తెలుస్తాడు, నాలో లోపాలు తెలుస్తాయి, నా బలం బలహీనత తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు నా బలం ఏంటో, బలహీనత తెలుసు కాబట్టి ఆయన దగ్గర ఏం ఒప్పుకోవాలో, ఏం వదిలేసుకోవాలో సిద్ధపడ్డానో ఆయన అడగగలుగుతాను నేను. అర్థమవుతుందా? కాబట్టి మనము దేవుడికి ఎంత సమీపంగా వస్తే నువ్వు అంత త్వరగా ఎత్తబాటులోకి వెళ్ళా సిద్ధపడతా ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనం చూసుకుంటే కొత్త నిబంధన, పాత నిబంధన 2 గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి. 2 కలిపి మనం ఒకటే గ్రంథంగా పరిశుద్ధ గ్రంథంగా అంటున్నాం. అయితే ఈ 2 గ్రంథాలని కలుపుతున్న ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన మొదటి రాకడ. ఈ మొదటి రాకడలో దేవుడు ఏం చేశారంటే, పాత నిబంధనని కొత్త నిబంధన 2 ఒక్కటి చేశాడు. ఎలాగొక్కటి చేశాడు? వాస్తవంగా ఆయన సమాప్తం అన్నప్పుడే రెండింటిని ఒక్కటి చేశాడు. సమాప్తం అంటే పాత నిబంధన అయిపోవటం అనే కాదండి. అక్కడ పాత నిబంధన మొత్తం అయిపోవటం కాదు. పాత నిబంధనలో క్రీస్తు నిమిత్తము రాసిన లేఖనాల యొక్క నెరవేర్పు జరిగినది. ఆయన సమాప్తం అన్నది దేనికంటే, నా గురించి రాసిన లేఖనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను సంపూర్ణం చేశా, అంటే నెరవేర్చేశాను. ఇక ఏం జరగాలి? ఇక నుంచి ఇప్పుడు ఈయన చెప్పేవి నెరవేరాలి. ఇక నుంచి ఆయన పరిశుద్ధాత్మగా వచ్చి మానవుల్లో ఉండి, అపోస్తుల్లో ఉండి రాయించేవి అవి నెరవేరాలి. ఇప్పుడు దేవుడు చేసిన పని ఏంటి? పాత నిబంధనలో ఆదికాండం నుంచి ఆయన ఏవైతే చెప్పుకుంటూ వచ్చాడో అవన్నీ క్రీస్తులో ఉండి నెరవేర్చాడు. అంత మాత్రమే కాదండి, క్రీస్తులో ఉండి మొత్తం నెరవేర్చలేదు ఆయన. క్రీస్తులో ఉండి భవిష్యత్తుకు సంబంధించినవి కొన్ని పాత నిబంధనలు రాయించాడు. ఆ పాత నిబంధనలో భవిష్యత్తుకు సంబంధించి రాయించిన ఏవైతే ఉన్నాయో దేవుడు ఇప్పుడు అవి నెరవేర్చాలి. ఎందుకంటే దేవుడు కాలాన్ని 2 భాగాలు గడగొచ్చాడు. వాస్తవంగా 3 భాగాలు. అయితే మనం 2 భాగాల గురించి మాట్లాడుతున్నాం. ఏ కాలం అంటే యూదుల కాలము, అన్యజనుల కాలం. అవునా? యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు మనం లెక్కించబడుతున్న ఈ కాలం అంతా కూడా అన్యజనుల కాలం కదా లెక్కించబడుతుంది. వాస్తవంగా యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుంచి కదా అన్యజనుల కాలము. ఆయన సమాప్తం అని కేకబెట్టి
మేడగదిలో పరిశుద్ధాత్మను కుమ్మరించిన దగ్గర నుంచి అన్ని జనుల కాలం ప్రారంభించబడింది. ఇంకో భాషలో మాట్లాడితే అన్ని జనుల యొక్క సంఘకాలం ప్రారంభించబడింది. ఎఫెసు సంఘకాలం ప్రారంభించబడింది. మొట్టమొదటి సంఘకాలం ప్రారంభించబడింది. అంటే అర్థం ఏంటంటే పాత నిబంధన క్రీస్తులో కొట్టివేయబడినని అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 3 మాట్లాడుతున్నాడు. క్రీస్తులో పాత నిబంధన కొట్టివేయబడిందని వారికి తేటపరచబడక, అంటే చాలా మందికి అర్థం కానిది ఏంటంటే క్రీస్తులో పాత నిబంధన కొట్టేయబడింది. అయితే ఎట్లా కొట్టివేయబడింది అనేది అర్థం కావట్లా. కొట్టేయబడింది అంటున్నాం. ఎట్లాగా? ఒకసారి ఒక సహోదరుడు ఒక ప్రశ్న ఇలాగ అడిగాడు నన్ను. పాస్టర్ గారు, వర్తమానం అంతా చాలా బాగుంటుంది, అంతా కరెక్ట్గా ఉంటుంది, నాకు ఒక సంగతి చెప్పండి. పాస్టర్ గారులు అందరూ కూడా దశంభాగాలు తీసుకుంటున్నారు కదా, మరి ఎక్కడైనా కొత్త నిబంధనలో దశంభాగం ఇవ్వమని రాసిందా అని అడిగాను సహోదరుడు. ఆయన చాలా పెద్ద ఆయన, నాకన్నా వర్తమానంలో దాదాపుగా 15 ఏళ్ళు సీనియర్. ఆయన ప్రశ్న అడిగాడు, సహోదరుడా చాలా మంచి ప్రశ్న అడిగావు, అంటే నీకు దశంభాగం దగ్గర ఏదో సమస్య వచ్చాడు అందుకని అడుగున్నట్టున్నావు, నీకు ఖచ్చితంగా సమాధానం చెప్తాను, అయితే సమాధానం చెప్పే నీకు చాలా కష్టంగా ఉంటుంది, పర్వాలేదా అన్న. ఒక 20 మంది 30 మంది ఉన్నారు చుట్టుపక్కల. అందరి ముందు చెప్పొచ్చా, నీ ప్రత్యేకంగా చెప్పాలా అన్న. అందరి ముందు చెప్పడం ఆళ్ళు వేసుకుంటారు కదా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అప్పుడు కొద్దిమంది పాస్టర్ గారిని అడిగారంటే ఆయన, పాత నిబంధనలోగా దశంభాగం ఉండేది, పాత నిబంధన క్రీస్తులో కొట్టివేయబడితే మరి దశంభాగాలు లేవు కదా. ఆలోచన బాగున్నది, అంటే కమర్షియల్ ఆలోచన తీసుకొని వచ్చాడు ఆయన, ఎలాగైనా సేవ్ చేసుకోవాలి కదా అన్నట్టు. మరి కొత్త నిబంధన ప్రకారంగా అయితే మనం దశంభాగం ఇవ్వాలా ఇవ్వకూడదా చెప్పండి? ఎక్కడ రాసిన కొత్త నిబంధన దశంభాగం ఏమని లేదు, ఎక్కడ రాసలేదు. మరి ఎక్కడ రాసినప్పుడు ఎందుకు ఇవ్వాలి మనం? అయితే కొత్త నిబంధనలో ఏం రాసిందో తెలిస్తే గుండెలు పగులుతాయి మనకి. ఏం రాసిందంటే నీకున్నది మొత్తం అమ్మేసి ఇచ్చేయాలి రాసింది. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం? ఆయన వదిలే భాషగా దశంభాగం బాగుంది అన్నాడు. కొత్త నిబంధనలు ఏం చేశారు? అంతా అమ్మేసి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పడేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలైతే? ఉంటాం అసలు ఈ బోధలో కానీ చర్చిలో కానీ అది క్రైస్తవంలో కానీ ఉండము. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏది కంప్లీట్ అయ్యింది, ఏది కంప్లీట్ కాలేదు, ఏది ముగించబడింది, ఏది ముగించబడలేదు మనకు తెలియాలి. ఒకసారి ఒక యవ్వనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలన్నప్పుడు యేసుక్రీస్తు ఆయన చెప్పిన మొదటి మాట ఏంటి? అది మొదటి మాట, చివరి మాట అది, కొత్త నిబంధన మాట అది. పాత నిబంధన మాట ఒకటి చెప్పాడు ముందు. నువ్వు ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారం చేస్తున్నావా అంటే 10 ఆజ్ఞలను పాటిస్తున్నావా అన్నాడు. మరి కొట్టేస్తే ఎందుకు చెప్పాలా? అంటే నువ్వు ఎత్తబాటుకి పోవాలంటే ఆ 10 ఆజ్ఞలను కూడా పాటించాలా, అవునా? 10 ఆజ్ఞలతో పాటు ఇంకా నువ్వు ఎక్కువగా జీవించాలి. అది యేసుక్రీస్తు మనకు నేర్పించాడు. అక్కడితో అయిపోలేదు, నువ్వు ఇంకా వాక్యానుసారమైన జీవితం జీవించాలి. అలా జీవించకపోతే నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేవు. అది ఆయన చెప్తున్న మాట. ఆయన ఒక మాట చెప్పాడు, ఎవరు దేవుని రాజ్యంలోకి వెళ్తాడు, ఎవరు దేవుని రాజ్యంలోకి వెళ్ళడు అనే మాట యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. జ్ఞాపకం ఉంది అక్కడే? సూది బెజ్జంలోకి ఒంటె దూరటము సులభమే, కానీ పరలోక రాజ్యంలోకి ధనవంతుడు రావటము దుర్లభము. అంటే ఎంత కఠినంగా ఉంటుంది. ఎవడన్నా ఎక్కించగలరా సూది బెజ్జంలోకి ఒంటెని? అమ్మ చెప్పండి, కుట్టేవాళ్ళు ఉన్నారు కదా అక్కడక్కడ, చెప్పండి. దారమే ఎక్కట్లే, కొన్నిసార్లు పక్కన మీద దారం ఎక్కించమండి దాంట్లో. ఇప్పుడు దాంట్లోకి ఏం వెళ్ళాలి? అది ఈజీ అంటున్నాడు ఆయన. అంటే పరలోక రాజ్యం వెళ్తే ఎంత కష్టం, డబ్బు ఉన్నవాడికి చాలా కష్టమైన పని. కారణం ఏంటి? మన ఆశ దాని మీద ఉంటుంది, జీవించే దాని మీద తక్కువ ఉంటుంది. అంటే కొత్త నిబంధనలోకి వచ్చేసి నువ్వు ఎంతగా జీవించాలంటే నీకు దాని మీద శ్రద్ధ అనేది ఉండకూడదు. ఈ కాలపు ప్రవక్త చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఆయన అంటాడు, నిన్ను ఏది ఏలకూడదు, నిన్ను ఏది ఏలద్దు, నిన్ను ఏది ఏలిందో అదే నిన్ను పరలోక రాజ్యం పోనీయకుండా చేస్తుంది. నన్ను ఏమైనా ఏలాలి అంటే ఒకటే ఏలాలి, పరిశుద్ధాత్మ ఏలాలి, వాక్యం ఏలాలి, ప్రార్థన ఏలాలి, విశ్వాసం ఏలాలి. నాలో బలహీనత ఏలకూడదండి. ఎప్పుడైతే మన బలహీనత మనం ఏలటం ప్రారంభించినదో అది మన పత్రానికి ప్రారంభము, ముగింపు కూడా అదే. ఎందుకంటే మనం ఏదైతే వదులుకోలేమో పరలోక రాజ్యం పోనీయకుండా ఆపేది అదే. పరలోక రాజ్యం వెళ్ళాలని, వెత్తబాటులో ఉండాలని మన యొక్క ప్రయాసం, మన యొక్క భారం, మన యొక్క ప్రార్థన, మన యొక్క విశ్వాసం, మన యొక్క నమ్మకము, మన యొక్క ఎదురుచూపు, మన యొక్క నిరీక్షణ, ఇన్ని మనము దాని మీద పెట్టుకొని ఉంటే ఏదో ఒకటి మనలో ఉంటే ఆ ఒకటి మనం విడిచిపెట్టకపోతే, ఆ ఒకటే మనం పైకి బానేకుండా ఆపితే ఇక మనం
ఎంతకాలం పడ్డ కష్టం ఏంటి, ప్రయాస ఏంటి, భారం ఏంటి, దీనికి అర్థం ఏంటి? ఎంత జాగ్రత్త. చూడండి, గమనించండి. మీరు చాలా మనుషులు ఇప్పటికీ మీ జీవితంలో మీరు గమనించుంటారు. మీరు గమనించిన మనుషుల్లో ఎక్కువ మందిలో ఎక్కువ లోపాలు ఉండవు, చాలా కొద్ది మందిలో ఎక్కువ లోపాలు ఉంటాయి. ఎక్కువ మందిలో ఉండేది ఏంటంటే ఒకటో రెండో లోపాలే ఉంటాయి. గమనించండి మీరు. దేనికో ఒకదానికో రెండు దానికో పడిపోయి ఉంటారు. మిగతా అంతా బాగుంటుంది, మిగతా అంతా చక్కగా ఉంటుంది. కారణం ఏంటంటే దాన్ని జయించలేకపోతాం. యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయన ఇచ్చిన ఆత్మ మనకి దేని కొరకంటే నువ్వు అన్నిటినీ జయించడానికి, ఏదో ఒకదానికి కాదు. ఇంకా గమనించండి, నీకున్న జ్ఞానంతో, నీకున్న శక్తితో, నీకున్న బలముతో, నీకున్న వాక్చాతుర్యంతో, నీకున్న ప్రతిదాంతో, దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదాంతో నీకున్న వాటిని జయించగలవు. అయితే సమస్తము జయించాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. సమస్తము. నువ్వు ఇక నా దగ్గర ఇంకేమీ లేదు నేను జయించడానికి అన్నావంటే నువ్వు అప్పటికే ఆత్మను పొందుకున్నావు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోకుండా నువ్వు సమస్తము జయించడము అసాధ్యము. అయితే పరిశుద్ధాత్మ కలిగి లేకుండా దేవుని యొక్క రాజ్యం వెళ్ళటం కూడా అసాధ్యం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 3 అంటున్నాడు ఆయన, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మిస్తే తప్ప నువ్వు మళ్ళా జన్మించాలంటే పరిశుద్ధాత్మ దగ్గర రావాల్సిందే. వితౌట్ దాట్ యు కెనాట్ బి బోర్న్ అగైన్. నువ్వు రాకుండా, అలాగ పొందకుండా నువ్వు తిరిగి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి అసాధ్యము. అంటే నువ్వు ఎత్తబాటులోకి వెళ్ళటం ఈజీయే, ఎత్తబాటులోకి వెళ్ళే విధముగా జీవించడం కష్టమే. శరీరంలో యొక్క మార్పు ఈజీనే, అయితే సులభమే. అయితే ఎప్పుడు సులభం? మనం అంతా జీవించకుండా పోయినప్పుడు. నేను తరచుగా మీతో మాట్లాడుతూ ఉంటా, సంవత్సరం మొత్తం చదివేవాడికి ఎగ్జామ్ రేపనగా ముందు రోజు ఆల్నైట్ చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే వాడు సంవత్సరం అంతా రెడీ అయ్యాడు కదా. మరి సంవత్సరం అంతా రెడీగా వాడు ఏం చేస్తాడు? ఆ 2 రోజులు 3 రోజులు చదువుతాడు. ఆ 2 రోజులు 3 రోజులు చదవటం వల్ల నీకు వచ్చే జ్ఞానం ఎంత? సంవత్సరం మొత్తం చదివినప్పుడు నీకు వచ్చే జ్ఞానంతో పాటు ఉండే బలము, ఆ విశ్వాసం ఎంత ఉంటుంది? అంటే మన సిద్ధపాటు ఈరోజు ఎలాగున్నది? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఆదివారం నువ్వు చర్చికి వచ్చేటప్పుడు నువ్వు సిద్ధపాటు ఎలాగుందో నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది మన సిద్ధపాటు ఆదివారానికి? చాలాసార్లు మనకున్న సమస్య ఏంటి తెలుసా? ఆదివారం ఉదయం ఎతుకుతాం, చర్చికి వెళ్ళేటప్పుడు ఏ బట్టలు వేసుకోవాలి ఈరోజు అని. శనివారం ఏంటి, ఏం చేసాం? సిద్ధపడలేవు. పాట పాడాలి, ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చి పుస్తకం ఎదుగుతాం, పాట ఎదుగుతూ ఉంటాం, మొబైల్ తీస్తూ ఉంటాం. నిన్నంతా ఏం చేసాం? ప్రతిసారి దేవుడు నాకు అవకాశం ఇస్తాడని రెడీ అవ్వాలి చర్చికి వచ్చే విశ్వాసం. ప్రతిసారి రాకపోయి నా సిద్ధపాటు నేను కలిగి ఉన్నాను ప్రభువా. రాకడికి ఈరోజు రాలేదని మనం కొంచెం దాన్ని ఏమంటాం, నిర్లక్ష్యంగా ఉండొచ్చా? ఈరోజు రాలేదంటే రేపు వస్తేమో ఇంకా నువ్వు సిద్ధపడాలా. చూడండి, ప్రాఫిట్ చెప్తా ఉంటా, అబ్రహాం జీవితంలో దేవుడు వాగ్దానం చేశాక ప్రతిరోజు శారా దగ్గరికి వచ్చి ఒకే మాట అడిగేవాడు. ఏం మాట అది? నీ గర్భంలో ఏమైనా కదులుతుందా అని అడిగాడు. 25 ఏళ్ళు అలాగే ఎదుగుతున్నాడు, ఒక్కరోజు కూడా సందిగ్ధం లేదు. మరి మన విశ్వాసం ఎలాగుంది ఈరోజు? పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉంటే ప్రతిరోజు ఈ రోజు వస్తేమో, ఈ పూట వస్తేమో, ఈ గంట వస్తేమో రాకడన్నట్టుగా మనం సిద్ధపాటు ఉండాలి. దేవుడి యొక్క ఎత్తబాటు ఇప్పుడే వస్తేమన్నట్టుగా మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు మనం రెడీగా ఉన్నట్టా లేనట్టు? అలా ఉంటే రెడీగా ఉన్నట్టే. ఇప్పుడు మనం ఎలాగున్నాం? రెడీగా లేమండి. మనం రెడీగా లేము, మన ఆలోచనలు రెడీగా లేవు, మన యొక్క మాటలు రెడీగా లేవు, మన యొక్క క్రియలు రెడీగా లేవు. అవన్నీ రెడీగా ఉన్నప్పుడే మనము వాక్యాన్ని ప్రేమించేవారిగా ఉంటాం. ఆ వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, పాత నిబంధనలో వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడే కొత్త నిబంధనలో ఇదేమైనా నువ్వు గ్రహించగలుగుతావు. ఎందుకంటే నువ్వు సిద్ధపాటుతో ఉన్నావు కదా. నిత్యం నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యానికి నువ్వు దగ్గరగా ఉన్నావు అని అర్థం. నిత్యం నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే, ప్రతిరోజు, ఒక గంట కాదండి, ఒక పూట కాదండి, ఒక వారం కాదండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసినప్పుడు చాలా ఒప్పుదల కలిగి ఉంటాం, ఒక్కోసారి ప్రార్థన చేసినప్పుడు చాలా బలం పొందుకుంటాం, ఒక్కోసారి మంచి విశ్వాసంగా ఉంటాం. ఒక్కోసారి మనం ప్రార్థన చేసి అక్కడి నుంచి లేచాక మన మనసు తేలిక పడుతుంది. అప్పుడు అనుకుంటాము, ఈరోజు నేను ప్రార్థనలో బాగున్నాను, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, మంచిది. అయితే మరి మిగతా ప్రార్థనలన్నీ ఏమైనాయి? మిగతా సారి చేసిన ప్రార్థనలన్నీ ఏమైనాయి? మాట్లాడలేదనగా దేవుడు. అంటే మనం అనేక సార్లు చేసిన ప్రార్థనలో ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? ఎన్నిసార్లు మనం సిద్ధపాటు కలిగి ఉన్నాము? సంఘానికి ఎన్నిసార్లు వచ్చాము? మనం ఎన్నిసార్లు సిద్ధపాటు కలిగి ఉన్నాం? ఎన్నిసార్లు మనం మోకాళ్ళ మీదకి వెళ్ళాక దేవుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడున్నాడు? ఒక్కసారి మనం చేసిన ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ
ఒక్కసారి మన జీవించిన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని పక్కన పెట్టుకుంటే మనం ఎంత యథార్థంగా ఉన్నామో తెలుస్తుంది. ఆ యథార్థతే మనల్ని పరలోకాన్ని తీసుకొని పోతుంది. వాక్యం ఏం సెలవిచ్చినదో నేను అలాగున్నప్పుడు, నేను ఎలాగ జీవిస్తున్నానో అది వాక్యానికి సరిపోలుస్తున్నప్పుడు, రెండు ఒకటై ఉన్నప్పుడు నిత్యరాజ్య నీతిగా ఇంకెవరిది అవుతుంది? అది దేవునికి ఇచ్చిన వాగ్దానం. అది ఆ వాగ్దానము నిశ్చయంగా నువ్వు స్వతంత్రించుకొనగలవు. అది జ్ఞాపకం పెట్టుకో. ఎందుకని మనం ఇదంతా చెప్తా ఉన్నామంటే, పాత నిబంధనలో దేవుడు అవకాశం ఇచ్చినా దాన్ని కొద్దిమంది వాడుకోలేకపోయారు. కొద్దిమంది వీళ్ళు రారు అనుకుంటే దేవుడు వాళ్ళని తీసుకొచ్చి పైన ఉంచబెట్టాడు. అలాగే ఈ గడియ కూడా అలాగే ఉన్నది. వీళ్ళు ఖచ్చితంగా ఎత్తబాటులో ఉంటారనుకున్న వాళ్ళు చూడండి, ప్రాఫిట్ అన్నాడు పరలోక రాజ్యం వెళ్ళాక అన్నీ ఆశ్చర్యాలే అన్నారు. ఏంటి ఆశ్చర్యాలంటే, వీళ్ళు గ్యారంటీగా పరలోకం వెళ్తాం అనుకున్నా అక్కడ లేకుండా పోయారు. వీళ్ళు అసలు పరలోకమే రాడు అనుకున్న వాళ్ళు పోయి లోపల ఉన్నారు. అన్ని ఆశ్చర్యాలే కదా. ఈ ఆశ్చర్యాలు మనం ఎదుర్కోకుండా ఉండాలి అంటే మనము వాక్య ప్రకారంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏమన్నా చూడండి, ఎందుకని చెప్తున్నామంటే పాత నిబంధనలో కొన్ని జరిగినాయి. అవి ఈ రోజు మనం ముందుకు తీసుకుని వస్తున్నాం. అవి చూసినప్పుడు కొత్త నిబంధనలో దేవుడు దానికి సాదృశ్యంగా ఉన్న వాటిని ఇక నిజంగా చేశాడు. వాటిని మనం చూసినప్పుడు దేవుడు ఒక లేఖనము పాత నిబంధనలో ఎలాగున్నది, అదొక లేఖనముగా ఉన్నది, అదొక ప్రవచనముగా ఉన్నది. కొత్త నిబంధనకు వచ్చాక అది మన యొక్క జీవించిన కాలానికి వచ్చినప్పుడు అది దేవుడు నెరవేర్చే ఒక సంగతిగా ఉన్నది. పాత నిబంధన చూసి దేవుడు అక్కడ చేశాడు, దాన్ని మనం గుర్తించినప్పుడు కొత్త నిబంధనలు మనం చూసినప్పుడు ఇది దేవుడు చేస్తాడని నమ్మకం అనుకుంటాం. ఆ నమ్మకమే ఈరోజు మన చర్చిలో కూర్చోబెట్టింది. ఆ నమ్మకం ఈరోజు మన క్రీస్తులో కూర్చోబెట్టింది. గతంలో మనం విన్న ఒక వర్తమానం, యేసుక్రీస్తుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు నిశ్చయంగా ఆయనతో పాటు లేచెదరు. మరి ఆయన లేచింది నిజమైతే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసు మృతుల్లోండి లేచిన మాట నిజమైన ఎడలా, అది నిజమైతే మీరును లేస్తారా, మనమును ఆయన లేచి ఉన్నామన్నారు. అంటే అది నమ్మితే, లేఖనం చూడండి, అది నమ్మితే నీకు ఇది జరుగుతుంది. పాత నిబంధన నమ్మితే కొత్త నిబంధన నువ్వు నమ్మగలుగుతావు. కొత్త నిబంధన నమ్మితే ఆ వాక్యము నెరవేర్పు నీ జీవితంలో జరుగుతుంది. చిన్న సంగతులే కానీ లోతైన సంగతులే అన్న. ఈరోజు క్రైస్తవానికి మొత్తము పునాది వంటిది ఏదైనా ఉన్నదంటే ఒక్క సంగతి ఉన్నది. క్రైస్తవంలో పునాది పునరుత్థానం. క్రైస్తవానికి పునరుత్థానం అనేది పునాది వంటిది. ఈ పునాదిలో మనమున్నాము ఈరోజు. ఏంటి ఆ పునాది అంటే, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, పునరుత్థానం చెందాడు. నేను ఆయనలో ఉంటే నేను లేస్తాను. నువ్వు ఆయన నమ్మావు అంటే పునరుత్థానం నమ్మాలి. పునరుత్థానం నమ్మావంటే నీకు కూడా అది జరుగుతుందని నమ్మాలి. అలా నమ్మినప్పుడు నేను ఆయన వల్లే జీవించడానికి ప్రయాసపడతా, ఆయనలాగా మాట్లాడటానికి ప్రయాసపడతా, ఆయనలాగా ప్రార్థించడానికి నేను ప్రయాసపడతా. నేను అది నమ్మనప్పుడు నేను ఆయనలాగా చేయలేనండి. ఇక్కడ చిన్న మాట చెప్తా, మన ఇంట్లో కూడా మన పిల్లలు మనం ఏది చేస్తే వాళ్ళు ఏదే చేస్తుంటారు. ఇంకో రకంగా మాట్లాడితే కాపీ కొడతా ఉంటారు వాళ్ళ పిల్లలు. ఏం చేస్తే అది, తండ్రి తాగితే పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? తాగుతారు తాగుతారు. ఇప్పుడు తండ్రి తాగుడితే పిల్లలకి నువ్వు తాగొద్దని చెప్పగలరా? సరే, తండ్రి బూతులు తిడతా పిల్లలకి తిడద్దని చెప్పగలరా? చెప్పలేడు. కారణం ఏంటి? అయితే ఇక్కడ ఒక సంగతి గమనించాలా, తండ్రి తాగట్లేదు కానీ పిల్లలు తాగుబోతులు అవుతున్నారు. తండ్రి బూతులు తిట్టట్లా, పిల్లలు బుద్ధి తిట్టేవాళ్ళు అవుతున్నారు. కారణం ఏంటి? ఇదేంటిది? ఇప్పుడు యేసుక్రీస్తులో ఒక అబద్ధం లేదండి. మనం ఆయన పిల్లలమైతే మనలో ఆయన ఒకసారి కూడా తాగలే కదా మరి మనం, ఆయన ఒకసారి కూడా తిట్టలే కదా మరి మనం. మరి ఆయన పిల్లలమైతే మళ్ళీ ఆయన లక్షణాలు ఉండాలి కదా. ఈరోజు సమస్య అక్కడే వస్తున్నది. తండ్రి మంచోడై ఉంటున్నాడు, కొన్నిసార్లు పిల్లలు మంచోడై ఉంటున్నారు. అదంతా ఎలాగంటే ఎన్నికను బట్టి, దేవుడు ఒక ఎన్నికను బట్టి. అయితే మనం ఎలాగున్నామో గమనించాలి. ఎప్పుడూ పిల్లలు అలాగే ఉంటారు, మనల్ని బట్టి, మన ఆలోచనలు బట్టి. ఎందుకంటే మనం పిల్లల్ని ఎలా పెంచుతామంటే మన ఆలోచనల నుంచి వాళ్ళని పెంచుతాం. అందుకే నేను ఎప్పుడు చెప్తామంట, మన ఆలోచనల పిల్లల్ని పెంచొద్దు, వాక్యములో పెంచుతాం. సంఘంలో కూడా పెంచొద్దు. ఈరోజు చాలామంది సంఘంలో పెంచడానికి ఇష్టపడుతున్నారు. సంఘంలో ఎప్పుడు పెరిగినా మన సత్యంలోకి రావండి. సంఘంలో కాదు, వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసంలో. మన పిల్లలకి ఏదైనా ఆస్తి ఇవ్వాలంటే నిజమైన ఆస్తి ఏంటో తెలుసా? వాళ్ళకి ప్రార్థన నేర్పించడం నిజమైన ఆస్తి. దానికన్నా బలమైంది ఉండదా? ఈరోజు మనం ఉంటాం, రేపు మనం లేం. ఈరోజు డబ్బులు ఉంటాయి, రేపు అయిపోయినాయి. కానీ వాళ్ళ దగ్గర ఎప్పుడు నిలిచి ఉండేది ప్రార్థన, నమ్మకం.
వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి మనం నేర్పిస్తే వాళ్ళు ఎక్కడికి పోరు, ముందు ప్రార్థన దగ్గరికి వెళ్తారు, దేవుడి దగ్గరికి. అది కదా వాళ్ళ బలం, అది కదా వాళ్ళ శక్తి, అది కదా వాళ్ళ సామర్థ్యం. మనం అది కదా వాళ్ళకి ఇవ్వాల్సింది. ఈరోజు మనము అలాగ ప్రార్థన మీద అన్ని సమయాలు ఆనుకున్నప్పుడు మనతో పాటు ఉన్న పిల్లలకి అది కూడా అంటుకుంటుందండి. అది అంటుకుంటుంది, అది అంటుకోవాల్సి ఉన్నది. మన నుంచి ఏదైనా పిల్లలకి రావాలంటే మళ్ళీ ఉన్న ఒకే ఒక గుణలక్షణం ప్రార్థన రావాలి. యేసుక్రీస్తు తరచుగా చెప్తుంటాడు చూడండి, మెలకుగా ఉండడి ప్రార్థించండి, మెలకుగా ఉండడి ప్రార్థించండి. అయితే ఈరోజు మన సమస్య ఏంటి? మనం ఎంత బలహీనంగా ఉన్నామంటే చర్చికి వచ్చి కూడా నిద్రపోయే స్థితికి వచ్చాం. ఇళ్ల దగ్గర మెలకుగా ఉండి ప్రార్థించాలని బదులుగా చర్చికి వచ్చి నిద్రపోయే స్థితికి వచ్చామంటే ఇప్పుడు మనం బలవంతులమా? ఇప్పుడు ఒకవేళ గిద్యోను దగ్గరికి వచ్చిన దూత మన దగ్గర కూడా వస్తే మనం ఏమని పిలవాలా? చెప్పండి. నిద్రపోతా అని ఓయి నిద్రపోతా అని పిలిచాడు. ఏమన్నా అంతేనా? ఏమని పిలిచారు? ఇప్పుడు మనల్ని ఏమని పిలవాల్సి ఉంటుంది? అంతేనా? అంటే వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు దానికి తగినట్టుగా మన జీవితం లేకపోతే దేవుడు మనల్ని గద్దించే తిడతాడండి. ఎందుకు గద్దించాడు? మన మీద కోపం ద్వేషాలు ఏమీ లేవు ఆయనకి ప్రేమ ఉన్నది మన మీద. నిజమైన ప్రేమ, ప్రాఫెట్ చెప్తున్నాడు, నిజమైన ప్రేమ సరిచేయకపోతే అది ప్రేమే కాదన్నాడు. అవునా? నా పిల్లోడు ఏం చేసి నాకు మంచిగానే ఉంటే అది కాదండి. నా పిల్లోడు సరైన చేయనప్పుడు నేను గద్దించాలా, సరైన చేసినప్పుడు మెచ్చుకో, రెండు చేయాలి నేను. మనకు ఒక అలవాటు ఉంది, నాడు ఏం చేసినా మెచ్చుకోను, అది తప్పే. మా వాడు ఏం చేసినా రైటే, ఇది తప్పే. ఏది నిజము? వాక్యానుసారంగా వాడు యథార్థంగా ఉన్నప్పుడు వాడు మంచి పని చేస్తే ఖచ్చితంగా మంచిది అని చెప్పాలి, చేయకపోతే అది చేయలేదని చెప్పాలి. రెండు చెప్పే ధైర్యం నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే మొట్టమొదటి మెట్టు ఏంటో తెలుసా? మనం యథార్థత కలిగి ఉండటము. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మొట్టమొదటి కలిగి ఉండాల్సింది యథార్థత. ఎత్తబాటులోకి వెళ్ళాలంటే మొట్టమొదటి కలిగి ఉండాల్సింది యథార్థత. మీరు బైబిల్లో ఉండి చూడండి, పాత నిబంధనలో హానోకు యొక్క జీవితం కానీ తీసుకుంటే మీరు, హానోకు దేవుడికి ఇష్టడై ఉండనే ఉంటుంది. ఎవరికి ఇష్టడై ఉన్నాడు? ఎందుకు ఎత్తబాటులోకి వెళ్ళాడు హానోకు? మొట్టమొదటి ఎత్తబాటు హానోకుదే బైబిల్లో. పాత నిబంధనలో మొదటి ఎత్తబాటు హానోకుది. హానోకు ఎలా జీవించాడు? ఇప్పుడు హానోకు ఎత్తబడ్డాడు అని మనం కూడా అంటున్నాం. యోధా పత్రికలోకి మాట ఉంటుంది, 14వ వచనం, ఆదాము నుంచి 7వ వాడైన హానోకు కూడా ఎత్తబడను. మరి అదే నిజమైంది, మంచిదే. హానోకు నుంచి 7వ ఎత్తబడ్డాడు. మనం అనుకుంటున్నాం ఎఫెస్ సంఘకాల నుంచి మనం కూడా 7వ సంఘాలు మనం కూడా ఎత్తబడతాం అనేసుకున్నాం, మంచిది, నిజం కూడా. అయితే సత్యం ఏంటి? నువ్వు గ్రహించాల్సిన లోతు ఏంటంటే హానోకు ఎలా జీవించాడు, నేను ఎలా జీవిస్తున్నా? నా జీవితం ఎలాగుంటే నేను హానోకులాగా వెళ్ళగలనా? వెళ్ళలేను కదా. మరి వెళ్ళాలంటే ఏం చేయాలి? హానోకు వల్లే జీవించాడు. హానోకు ఎలా జీవించాడు? దేవుడికి ఇష్టడై. అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ హెబ్రీయుల పత్రికలో అంటున్నాడు, దేవుడికి ఇష్టడై ఉండవలను. ఆమేన్. ఎట్లాగా? దేవుడి దగ్గర రావాలంటే దేవుడికి ఇష్టడై ఉండకపోతే రాలేదంటున్నాడు. ఎట్లాగా ఆయనకు ఇష్టడై ఉండాలంటే ఆయనకి ఇష్టమైనది ఒకటే, నువ్వు వాక్యంతో నిలిచి ఉండటం. ఏమా? నేను వాక్యంగా నిలిచి ఉండాలి మొదటిది. రెండోది, నేను వాక్యంలాగా మారాలి. అప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు కాబట్టి నన్ను వచ్చి ఆయన తీసుకుని పోతాడు. ఈ మూడు జరగాలి. ఈ మూడు కూడా పరిపూర్ణతకు వచ్చినప్పుడు జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం వాక్యం నుంచి అడుగులు ముందుకేస్తున్నాం. ఎక్కడి వరకు అంటే ఎత్తబాటు వైపు. వాక్యములో నుంచే, వాక్యము దాటి కాదండి, వాక్యంలో నుంచే మనం దేవుని యొక్క రాజ్యాన్ని సిద్ధపడతా ఉన్నాం. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయండి, ఎత్తబడని వర్తమానంలో, జీసస్ బీయింగ్ ద కీ స్టోర్ నౌ హీ బేర్ రికార్డ్. ఈరోజు యేసుక్రీస్తు ఏమన్నాడు అంటే, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో, పరలోకానికి భూమికి మధ్యలో, మృతులకి పునరుత్థానం చెందే వారికి మధ్యలో ఆయన ఒక వారధిగా ఉన్నాడు. దానికి ఇంకో భాషలో మాట్లాడే దాన్ని కీ స్టోన్ అంటారు. దాన్ని ముఖ్యమైన రాయే. ఏంటి రాయి అంటే, ఈ పాత నిబంధనని కొత్త నిబంధనని కలుపుతాడు ఈయన. మధ్యలో అగాధం ఉన్నది, ఆ అగాధాన్ని కలిపేది ఈయన. భూమికి పరలోకానికి పోవటానికి మధ్యలో అగాధం ఉన్నది. ఎందుకంటే ప్రభువు ఒక మెసేజ్ చెప్తే ఇలాగ అంటున్నాడు, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు పాతాళం చూసుకుంటూ పోతారు అన్నారు. అంటే ఏంటి? అగాధము దాటుకొని మనం వెళ్తున్నాం చూసుకుంటూ పోవటం అంటే. దానికి ఇంకో మాట కూడా చెప్తాను. అబ్రహాము రొమ్మున లాజరు అనుకుని ఉన్నప్పుడు ఈ చనిపోయిన ధనవంతుడు డబ్బు సంపాదించి, పేర్లు సంపాదించి, జల్సా సంపాదించి, బిల్డింగ్లు సంపాదించి, అన్నీ సంపాదించి చనిపోయిన వ్యక్తి అటుపక్కన ఉన్నాడు. ఇంటి ముందు అడుక్కొని తింటా, ఇంటి ముందు కురుపులతో ఉండి చనిపోయిన లాజరేమో అబ్రహాం రొమ్మున అనుకున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అబ్రహామా, నీ రొమ్మున అనుకున్న లాజరు నా దగ్గర పంపిస్తావా? పంపించాలనుంది కానీ నాకు
అయితే అగాధము నీకు నాకు మధ్యలో ఉన్నది. అంటే గమనించండి, అక్కడ అగాధాన్ని చూస్తున్నాం, అగాధాన్ని దాటిపోతున్నాం. అయితే దాటిపోవటానికి వారధి ఎవరు? ఆ వారధి పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈరోజు ఆ వారధిని మనం గమనించాలి. నువ్వు ఆ వారధిని దాటడానికి ఎక్కుతున్నావు. నువ్వు ఆ వారధి దగ్గరికి రావాలంటే నువ్వు వాక్యానుసారంగా లేకుండా ఎలా రాగలుగుతావు? మొట్టమొదటి ఎత్తబాటు గురించి మనం మాట్లాడాలంటే హానోకు జీవితం గురించి మాట్లాడాలి. హానోకు దేవుడితో కూడా నడిచను. ఎలా నడిచాడు దేవుడితో కూడా నడవటం అంటే? ఈరోజు మన గురించి వర్తమానంలో ఒక మాట ఉన్నది. యేసుక్రీస్తు పరలోకంలో ఎలా నడిస్తే ఆయన నీడై ఉన్న మనం అలాగే నడవాలి భూమి మీద. ఆయన వాక్యం అయితే నువ్వు వాక్యానికి నీడై ఉన్నావు. ఆయన ఎటు నడిచాడో నువ్వు బట్టి నడవాలా. అది సత్యం అంటే నువ్వు సత్యమైకి నడవాలా. ఎత్తబాటు అంటే ఎత్తబాటానికి నడవాలా. నిత్యజీవం అంటే నిత్యజీవానికి నడవాలా. పరలోక రాజ్యం అంటే పరలోక రాజ్యానికి నడవాలి. శరీరాలు మార్పు అంటే శరీరాలు మార్పే నడవాలి. పునరుత్థానం అంటే పునరుత్థానం నడవాలి. ఆయన ఎటు వెళితే నీవు నేను అటువైపు వెళ్ళవలసి ఉన్నాం. కారణం ఏంటంటే క్రీస్తు నీకు ఇచ్చిన వాక్యము సంపూర్ణమైనది. ఆయన ఇచ్చిన ప్రేమ పరిపూర్ణమైనది. ఆయన ఇచ్చిన కృప ధన్యకరమైనది. ఇవన్నీ ఆయన మనకి ఇచ్చింది దేనికంటే మన దగ్గరికి వచ్చిన ప్రతిదీ మనము లోతుగా గ్రహించాలని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. See, keystone between the Old Testament and New Testament, because he had the first day and the rapture. కొత్త నిబంధనలో మీరు గమనిస్తే యేసుక్రీస్తు పాత నిబంధనకి కొత్త నిబంధనకి వారధై ఉన్నాడు. ఎందుకు ఈయన వారధిగా ఉన్నాడంటే చనిపోయి తిరిగి లేవాల్సిన వాడు ఈయనే. తిరిగి లేచి పరలోకి వెళ్ళవలసిన వాడు కూడా ఆయనే. పైనుంచి వచ్చి భూమి మీదకి వచ్చి మరణించి పాతిపెట్టబడి సమాధిలో ఉండి సమాధిని జయించి పాతాళం జయించి మళ్ళా తిరిగి లేచి అందరికి తనెవరో చూపించి మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. కాబట్టి పాత నిబంధనలో హానోకి ఎలాగెళ్ళాడు? భూమి మీద జన్మించి మరణం లేకుండా వెళ్ళాడు. ఏలి ఎలాగెళ్ళాడు? రెండో ఎత్తబాటు, మరణం లేకుండా వెళ్ళాడు. అంటే పాత నిబంధనలో మీరు పరిశుద్ధులను చూస్తే ఏలియా ఎత్తబాటు కానీ హానోకి ఎత్తబాటు కానీ వారు జీవించి పైకి వెళ్ళారు. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం జరగాల? కొత్త నిబంధనలో జీవించలేదు కదండి, మరణించి వాళ్ళు పైకి వెళ్ళవలసి ఉన్నారు. మరణించి పాతి పెట్టబడి పైకి వెళ్ళాలి. రెండో సంగతి, పాత నిబంధనలో మొదటి ఎత్తబాటు హానోకుదైతే, రెండో ఎత్తబాటు ఏలియాదైతే, మరి మూడో ఎత్తబాటు ఎవరిది చెప్పండి? పాత నిబంధనలో వధువు ఎత్తబాటు ఉంది చెప్పండి. హానోకు, ఏలియా, ఇంకొకళ్ళు ఎవరు? పాత నిబంధన పరిశుద్ధులు లేవాలి కదా. పాత నిబంధన పరిపూర్ణం కావాలంటే పరిశుద్ధులు లేవాలి కదా. వాళ్ళందరూ పైకి వెళ్ళాలి కదా. ఇది గమనించండి. అదే వర్తమానంలో వి ఆల్ నో ఈనోక్ వాజ్ ట్రాన్స్లేటర్, మనకందరూ తెలుసు. హానోక్ కొనిపోబడ్డాడు. వి నో ఎలీజా వాజ్ టేకెన్ అప్ బై విర్ల్విండ్, ఒక సుడిగాలి చేత ఏలియా పైకి వెళ్ళాడు, మనకందరూ తెలుసు. అయితే యేసు మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి ఈ భూమి మీద జీవించి ఆ తర్వాత ఎత్తబాటులోకి వెళ్ళాడు. ఏమా ఇప్పుడు యేసు గురించి ఎవరు? పాత నిబంధన ఆయన, కొత్త నిబంధన ఆయన? అది సమస్య. జాగ్రత్తగా గమనించండి. మీకు గతంలో కూడా ఒక మాట చెప్పాను నేను, మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధనలో చిట్ట చివరి పరిశుద్ధుడు ఎవరు? నువ్వు చెప్పు, గట్టిగా చెప్పు. అది సంగతి. ఎవరు? శిలువలో కుడి పక్కన దొంగ. యోహాను ముందు మరణించాడా? దొంగ ముందు మరణించాడా? చివరి మరణించింది ఎవరు పాత నిబంధనలో? ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కొత్త నిబంధన ఎక్కడి నుంచి బిగినైంది? అపోస్తల కార్యాల నుంచి. ఇప్పుడు చెప్పండి. అంటే మనం ఎలా చూస్తున్నామంటే ఇప్పటికి కూడా కొత్త నిబంధన మత్తయి కదా. అదే సంగతి. మనం అక్కడే ఉన్నాం ఇప్పుడు. మత్తయి కదా కొత్త నిబంధన మన లెక్క. కానీ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఏంటంటే యేసుక్రీస్తు ముందు నుంచి రాసుకుంటూ వచ్చినాయి. యేసుక్రీస్తు పుట్టక ముందు నుంచి, పుట్టేటప్పటి నుంచి రాసుకుంటూ వచ్చినాయి. అపోస్తల కార్యములు పరిశుద్ధాత్మ కుమ్మరించే దినం దగ్గర నుంచి రాయబడింది. మరి కొత్త నిబంధన ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఇప్పుడు వర్తమానం ప్రకారంగా అయితే ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకుంటే, ఇప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్ ఉంది అక్కడ, దానికి 4 గేపుల ఫ్రేమ్ ఉన్నది, ఆ మధ్యలో వాక్యం ఉన్నది. ఈ 4 గేపుల ఫ్రేమ్ ఏంటో తెలుసా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, మధ్యలో అపోస్తల కార్యములు. అపోస్తల కార్యాల దగ్గర రావాలంటే 4 రావాలి, ఇంకో దారి లేదు. ఆ 4 సువార్తలు. ఇప్పుడు అక్కడి నుంచే మనం వచ్చున్నాం. ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు ఎవరయ్యారు? యోహాను పాత నిబంధన పరిశుద్ధుడే.
కుడిపక్కన దొంగ పాత నిబంధన పరిశుద్ధుడే. అంటే పాత నిబంధన కొట్టివేయబడింది, క్రీస్తు రక్తం చెందించబడింది అనేంత వరకు అందరూ కూడా పాత నిబంధనలు వాళ్ళు. మరి అదే నిజమైతే ఈరోజు మనం ఏ నిబంధనలు వాళ్ళం? కొత్తదా పాతదా? కొత్త నిబంధన. యేసు స్పష్టంగా చెప్పాడు, ఇది నా వలన చెందించబడుతున్న కొత్త నిబంధన రక్తము. స్పష్టంగా ఆయన చెప్పున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఒకటి ఉండిపోయింది. ఏంటి ఆ సంగతి అంటే, పాత నిబంధన పరిశుద్ధులు అందరూ చనిపోయి పాతిపెట్టప్పటికీ ఇంకో సంగతి కూడా ఉన్నది. ఆ పాత నిబంధన పరిశుద్ధుల్లో అనేక మంది పరదేశంలో ఉన్నారు. అవునా? అబ్రహాం ఎక్కడున్నాడు? ఆదాము ఎక్కడున్నాడు? పాత నిబంధన ప్రవక్తలు ఎక్కడున్నారు? యోబు ఎక్కడున్నాడు? మీరు లేఖనంగా చదివినట్లయితే వారందరూ కూడా పాత నిబంధన పరిశుద్ధులు, వాక్యానుసారంగా జీవించి పోరాటం చేసిన వాళ్ళంతా పరదేశంలో ఉన్నాడు. వాళ్ళు పరదేశంలో ఎందుకు ఉన్నారు? పరలోకం ఎందుకు పోలా? వాళ్ళు జంతువుల యొక్క రక్తం కింద ఉన్నారు. వాళ్ళకి పరిపూర్ణమైన రక్తం కిందకి ఇంకా రాలేదు. వారి కొరకు ఒక పరిపూర్ణమైన బలి అర్పణ రావాల్సి ఉన్నది. ఆ పరిపూర్ణమైన బలి అర్పణ వచ్చేంత వరకు వారు అక్కడే ఆగిపోవాలి. ఆ పరిపూర్ణమైన బలి అర్పణ ఎక్కడ రావాలి? కొత్త నిబంధనలో శిలువ మీద రావాలి. అది వచ్చేదాకా వాళ్ళు అక్కడే ఉండాలి. కాబట్టి గమనించండి, పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు మొత్తం వాళ్ళు ఆగిపోయారు. ఎందుకంటే వాళ్ళకి వారధి లేదు. కొత్త నిబంధన ఉన్నది, వీళ్ళకి అసలు వారధి తెలియదు. వాళ్ళకేం వారధి తెలుసు, అందుకని ముందే జీవించారు. క్రీస్తు గురించి నింద ఉత్తమమైన భాగ్యం ఎంచుకొని మోషే తనకున్న మొత్తం వదిలేశాడు, రాజ్యాధికం వదిలేశాడు, కాబోయే ఫరో వదిలేశాడు, తనకున్న అధికారం మొత్తం వదిలేశాడు. ఎందుకంటే రాబోయే వారధి క్రీస్తు అని తెలుసు కాబట్టి. మరి ఈరోజు మనం ఎక్కడున్నామంటే, పాత నిబంధనలో వారధి ఎవరో మనకు తెలుసు, కొత్త నిబంధనలో వారధి ఎవరో మనకు తెలుసు, ఆ పరిపూర్ణమైన బలి అర్పణ ఏంటో మనకు తెలుసు, పాపానికి విమోచన ఇచ్చిన ఆయన ఎవరో మనకు తెలుసు, విమోచన యొక్క రక్తం తెలుసు. వాళ్ళకి ఏమీ తెలియదండి. రాబోయేదాన్ని దేవుడు చూపించాడని నమ్మారు. ఇప్పుడు మనము జరిగిపోయింది ఇంకా చూపిస్తాం మనం నమ్మలే స్థితికి వచ్చామంటే ఎవరు బలవంతులు విశ్వాసంలో? ఎన్ని ఉదాహరణలు మన ముందున్నాయి. ఒక మాట అడుగుతాను, మోషేకి దేవుడు ఎన్ని చూపించాడు ఉదాహరణలో? క్రీస్తు గురించి. అబ్రహాంకి ఎన్ని చూపించుంటాడు? మనకెన్ని చూపించుంటాడు? అసలు వాస్తవానికి ఏంటంటే, దేవుడు మన ముందు పెట్టిన ఇన్ని లేఖనాలు, ఇంతమంది ప్రవక్తల వర్తమానాలు ఒక పుస్తకం మాదిరిగా, ఒక కథల మాదిరిగా, ఒక ప్రశ్నల మాదిరిగా, ఒక వర్తమానం మాదిరిగా ప్రతి మర్మాన్ని దేవుడు మనకి తెలియజేసినట్టుగా పాత నిబంధనలో కానీ తెలియజేస్తే ఒక్కడు తప్పిపోయేవాడా? అయితే దేవుడు వాళ్ళకి అవకాశం ఇలా మనల్ని ప్రేమించి మనకి అవకాశం ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యంతో ఉన్నాం ఎక్కువగా. ఈ నిర్లక్ష్యం కరెక్టేనా మనది? వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఇది ఎంత త్వరగా మనం విడిచిపెడితే దేవుని రాజ్యానికి అంత త్వరగా మనం రెడీ అవుతాం. Praise the Lord. See, 3 has been happened in the Old Testament. పాత నిబంధనలో 3 జరిగిపోయినాయి. ఏం చెప్పంటే, the word of the Lord came to Enoch. హానోకు దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చింది. The word of the Lord came to Elijah. పాత నిబంధనలో ఏలియా దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చింది. He is a prophet. The word of the Lord was Jesus. మరి మూడవది ఎవరంటే పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారు. ఆయన కొత్త నిబంధనకు సంబంధించిన ఆయన, పాత నిబంధనకు సంబంధించిన ఆయన. ఆయన ఒక నిబంధనలు మాట్లాడడానికి మనం వీల్లేదు. రెండు కలిపితేనే క్రీస్తు. ఆయన రెండు చేతులు, ఒకటి పాత నిబంధనలోను, ఒకటి కొత్త నిబంధనలోనూ ఉన్నాయి. ఆ రెండింటినీ కలుపుతున్నాడు. ఆ మధ్యలో గ్యాప్ వచ్చింది. మీరు గమనించినట్లయితే మలాకి గ్రంథానికిను మత్తయి సువార్తకిను మధ్యలో 400 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఆ 400 ఏళ్ళని కలుపుతున్నది ప్రభువైన యేసుక్రీస్తు. అవి విడిపోయినాయి. అక్కడ ఆ అగాధాన్ని కలిపింది మళ్ళీ ఆయనే. కాబట్టి యేసుక్రీస్తు రోజు ఏమైనాడంటే ఆయనే వారధై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అంటారు, కొత్త నిబంధనలో ఒక సంగతి మీకు జ్ఞాపకం చేయాలి. లాజర్ సమాధిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వచ్చారు, జ్ఞాపకం ఉండదా? ఒకవేళ ఆ సమాధి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు లాజర్ నువ్వు బయటికి రానకుండా బయటికి రండి అంటే ఏమయ్యేది? మొత్తం వచ్చి కూర్చునేవాళ్ళు, బయటకు వచ్చారు మొత్తం వచ్చి కూర్చునేవాళ్ళు. కానీ అక్కడ ఏం జరిగింది? ప్రత్యేకించి ఒక పేరు పెట్టి పిలిచాడు. కాబట్టి పేరు పెట్టి పిలవటం రెండో సంగతి. అక్కడ మొట్టమొదటి పేరు పెట్టి పిలవటం అయితే, రెండో సంగతి లాజర్ని బయటికి పిలవటము ఎత్తబాటు కాదు. ఎత్తబాటు కాదు అది. మరి ఏంటంటారా? లాజర్ బయటకు వచ్చాక మళ్ళా కొద్ది కాలం జీవించాక మరణించాడు. ఆయనకి మళ్ళా దేవుని రాజ్యం దేవుడు ఇచ్చున్నాడు. అయితే ఆ కాలానికి అది ఒక సూచనగా ఉండాలి మిగతా వాళ్ళు క్రీస్తుని నమ్మాలంటే.
ఆయన ముందు ఒక మాట ప్రకటించాడు, ఒక ప్రవచనం చెప్పాడు. ఈ దేవాలయాన్ని మీరు పడగొడితే 3 రోజులు తిరిగి కడతా అన్నాడు. వాళ్ళు అన్నారు, ఈ దేవాలయం 40 సంవత్సరాలు కట్టారే, నువ్వు 3 రోజులు పడగొడతానన్నావు అన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన ఆ దేవాలయం కాదు, ఈ దేవాలయం అన్నారు. ఏసే దేవాలయం కదా. ఆయన ఈ దేవాలయం గురించి మాట్లాడితే వాళ్ళు భూమి మీద కట్టిన 46 సంవత్సరాలు కట్టిన ఆ దేవాలయం గురించి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు పొరపాటు పడ్డారు. ఈయన దాన్ని మళ్ళా వాళ్ళకి తెలియజెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రవచనం నెరవేరాలంటే యేసుక్రీస్తు 3 రోజులు తిరిగి లేవాలి, మరణించి పాతిపెట్టబడిన తర్వాత. ఇది ఇక్కడ సంగతి ఏంటి? యేసుక్రీస్తు 3 రోజులు సమాధిలో ఉండటానికన్నా ముందుగానే లాజర్ని ఆయన 4 రోజుల సమాధిలో లాజర్ని పైకి లేపాడు. దాన్ని బట్టి ప్రజలకి ఏమర్థం అవ్వాలంటే ఈయన 4 రోజుల సమాధిలో ఉన్న ఆయన పైకి లేపాడంటే ఈయన 3 రోజులు తిరిగి లేవగలడు కదా. కాబట్టి ఇప్పుడు యేసు మీద విశ్వాసం ఉంచాలని దేవుడు వారి కనుల ముందే ఒక కార్యాన్ని చేశాడు. వారి కనుల ముందే ఒక సూచన ఇచ్చున్నాడు. వారి కనుల ముందే దేవుడు చెప్పిన కార్యాన్ని నెరవేర్చున్నాడు. వాళ్ళ కనుల ముందే ఒక ప్రవచనం చెప్పటము, ఆ ప్రవచనము నెరవేర్చడం కూడా జరిగినది. మరి ఆ ఒక్కదానికి అన్ని వేల మంది నమ్మారే. మరి ఈరోజు క్రీస్తు మన ముందు ఎన్ని వందల లక్షల కార్యాలు చేస్తుంటారు. ఎన్ని సాక్ష్యాలు మనం వింటున్నాం. ఎంత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత మరీ ఎక్కువగా ఇప్పుడు మన దేవుళ్ళో ఉండాలి. అంతే కదా. దేవుని యొక్క వాక్యానికి మన దగ్గరికి రావాల్సి ఉన్నాం. పరిపూర్ణమైన వాక్యం దగ్గరికి రావాల్సిన వారు ఉన్నాం. కొద్ది కూడా కాదండి, ఇంతకుముందు ఎన్నడూ లేనంత దగ్గరికి ఈరోజు మన వాక్యం ఉండవలసి ఉన్నాం. ఆమేన్. చూడండి, ద ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ హస్ గాన్ ఇన్ హిస్ ప్రెసెన్స్, పారడైజ్ డన్ అవే. పరదేశం మొత్తము బైబిల్ చెప్తా ఉన్నది ఆయన సమాప్తమని కేకేయగానే పరదేశం అంతా ఖాళీ అయ్యింది. అవునా? ఎలా ఖాళీ అయింది పరదేశం అంతా? ఇంత మనం మాట్లాడుకున్నట్టుగా అసలు పరదేశం ఎందుకున్నారు? ఏవు బలి అర్పణ చేశాడు, రక్త ప్రోక్షణ జరిగించాడు. అహరోను రక్తపోషణ చేసిన యాజకుడు ఆయన. అబ్రహాము క్రమం తప్పకుండా చేశాడు. పరిశుద్ధులు క్రమం తప్పకుండా చేశారు. అయినప్పటికీ అన్ని బలి అర్పణ చేసినప్పటికీ వాళ్ళు ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చిందంటే వాటికన్నా శ్రేష్టమైన బలి అర్పణ ఒకటి రావాల్సి ఉన్నది. పరిపూర్ణమైన బలి అర్పణ ఒకటి రావాల్సింది. అంటే దేవుడు తానే బలి అర్పణ కావాల్సి వచ్చింది. అప్పటిదాకా వాళ్ళు ఆగాలి. అయితే ఈరోజు మనం ఎప్పటిదాకా ఆగాలి? ఇప్పుడు మనకి బలి అర్పణ కావాలా? వాళ్ళు బలి అర్పణ కోసం జీవించి పరదేశాలా కాచుకొని కూర్చున్నారు, వెయిట్ చేస్తారు. మరి ఇప్పుడు మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? బలి అర్పణ అయిపోయింది, రక్తపక్షణ అయిపోయింది, పాపం తీర్చడం అయిపోయింది. ఇప్పుడు ఇంకేదైనా మిగిలిందంటే ఒక్కటే. ఏంటండి అది? ఎత్తబాటు ఎప్పుడు వస్తుంది? నేను రెడీ అయితే అది వస్తుంది. నేను రెడీ కాకుండా ఎక్కడ వస్తుంది? అవునా? ఒక వివాహం చేయాలండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాకుండా పెళ్ళి ఎక్కడి నుంచి చేయను? ఎవరు రెడీ అవ్వాలి? ఇప్పుడు రాకుండా ఎట్లా అవుతుంది? పాస్టర్ వచ్చి అక్కడ నుంచి అవ్వదు కదా. యేసుక్రీస్తు ఎప్పుడు రెడీ? మీకు తెలుసా? 2000 సంవత్సరాల క్రితమే రెడీ. మరి మనం ఇలాగే మనం ఉంటే ఇంకో 2000 మనకిచ్చిన అవ్వదు. కానీ అంత అయితే అవకాశం లేదు. బైబిల్లో ఒక మాట ఉన్నది, ఆయన ఆలస్యం చేయకపోయిన ఎడలా ఏ శరీరయు తప్పించుకొనలేడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన? ఎక్కడ దొరకడు ఆయన ముందుగానే వస్తే. ఇంకా రెడీ అవటం దేవుడు మన సమయాన్ని అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇది మనం అలుసుగా తీసుకోవద్దు. నేను ఎప్పుడు మీరు చెప్తా ఉంటా, దేవుడు మొహమాట పడ్డావు. అవునా? మనం మొహమాట పడతాం. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇంటి వాళ్ళు ఏమనుకుంటారో, బయట వాళ్ళు ఏమనుకుంటారో, ఫాస్ట్ గారు ఏమనుకుంటారో. ఎవడు ఏమనుకున్నా మీకు సంబంధం లేదు. ఒకటే లెక్క, దేవుడు ఏమనుకుంటాడు. ఎందుకంటే దేవుడు మొహమాట పడ్డావు. అవునా? ఇప్పుడు మొహమాట పడని దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన దగ్గర మనం ఎలా ఉండాలంటే నిర్మోహమాటంగా ఉండాలి. ఆయన అలాగే ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర నేను ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడో ఒక మాట చెప్తా, నీకు బద్ధకం కలిగి నువ్వు చర్చికి రాలేదా? ఒకవేళ పాస్టర్ అడిగితే ఏం చెప్పాలా? నాకు బద్ధకం పాస్టర్ గారు, అందుకే రాలని చెప్పాలి. కానీ మనం ఏమంటాం? బాగాలేదు పాస్టర్ గారు, చుట్టాలు వచ్చారు, పనులు లేని, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఒక అబద్ధానికి ఒక అబద్ధం తోడైంది. కాబట్టి ఏం చెప్పాలి? మొహమాటలా కూడా చెప్పడం ముందు అసలు ఏంటో నీ బాధ ఏంటో చెప్తే కదా ప్రార్థన చేసేది. కాబట్టి నేను దాచుకోవద్దంట. నీ దగ్గర ఒకటి ఉండదా బలహీనత నేరుగా చెప్పు, అదే ప్రార్థన చేద్దాం. దేవుడి దగ్గర మార్గం లేకుండా ఉండదు. దేవుడికి మనల్ని ఎలా సరి చేయాలో దేవుడికి బాగా తెలుసు. నానికన్నా గొప్పగా తెలుసు భూమి మీద ఎవడు లేడు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, ప్రేమించిన వాడే దండించిన వాడై ఉన్నాడు, దండించిన వాడే ప్రేమించిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైందా నీ మీద, నేను దండిస్తాడు, అయితే విడిచిపెట్టడు.
కొడతాడు, అయినా కూడా విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయనను ప్రేమించాడు కాబట్టి, నీకు మాట ఇచ్చాడు కాబట్టి, నిన్ను విడువను ఎడబాయనని మాట ఇచ్చాడు కాబట్టి ఆయన మాట కట్టుబడే దేవుడు. కాబట్టి ఆ కారణం చేతే పాత నిబంధనలు వాళ్ళు విడిచిపెట్టిన మాట ఇచ్చాడు కాబట్టి ఆయన కొత్త నిబంధన కాలం వరకు పరిశుద్ధులందరి కొరకు ఆయనే బలి అర్పణగా కిందకి దిగి వచ్చాడు. అప్పుడు దాకా వాళ్ళు ఆగాలి. వాళ్ళందరూ ఓపిక పెట్టారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే మా కొరకు వస్తానన్నాడు, వస్తాడు. ఎప్పుడొస్తాడు తెలియదు, వాళ్ళకి నమ్మకం ఉంది, వస్తానన్నాడు. మోషే చెప్పాడు, ఇదిగో నా వంట ఒక విమోచకుడు మీలోంచి వస్తాడు, నా వంట ఒక ప్రవక్త మీలోంచి వస్తాడు. ఎప్పుడు వస్తాడు చెప్పలా. యేషయ్య ఒక మాట చెప్పాడు, కన్యక గర్భవతి కుమారుని కంటది. ఎప్పుడు వస్తాడో చెప్పలా. అయితే వాళ్ళు ఆ ప్రవచనం పట్టుకొని నమ్మకంగా ఉన్నారు. దానియేలు గ్రంథంలో దానియేలు తెలుసు యేసుక్రీస్తు ఎప్పుడు భూమి మీదకి వస్తాడు. దానియేలు శిష్యులు, వాళ్ళ శిష్యులు వాళ్లే కదా ఆ జ్ఞానులు భూమి మీద యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది పుట్టినప్పుడు. కారణం ఏంటంటే నక్షత్రాలను బట్టి వాళ్ళు దాన్ని చూసి గుర్తుపెట్టి కాలం లెక్కించి, అదిగో దానియేలు చెప్పిన దాని ప్రకారంగా ఆయన కాలం ఆసన్నమైంది అని చెప్పి వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చారు. అంటే లోకమేమో తిరుగుతూ ఉంటే కొద్ది మంది మాత్రము వాక్యం పట్టుకుని అలాడేవాళ్ళు కూడా దేవుడికి ఎప్పుడు ఉన్నారు. ప్రతి కాలంలో దేవుడికి గుప్పిడి ప్రజలు ఉంటారన్నాడు. ఒక గుప్పిడి మంది ప్రజలు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచం ఎడిపోయినా పర్వాలా, నేను ఎడిపోయినా పర్వాలా, కానీ నేను ఆయన వెనకాలే పోవాలి. ఆయన వెనకాల నేను వెళ్ళినంత కాలము నాకు ఒక భరోసా ఉంటుంది, ఒక భద్రత ఉంటుంది. ఏంటి ఆ భరోసా భద్రత అంటే నిత్య రాజ్యం నేను చేరగలను. పాత నిబంధనలో యోబు కొన్నది ఏంటి భద్రత అని అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నా శరీరము చీకిపోయినను, పాచిపోయినను, ఇంకిపోయిను, పురుగులు తినేసినను ఆయన వచ్చినప్పుడు నేను మళ్ళా నా శరీరంతో లేచి ఆయన చూస్తానంటున్నాను. ఏంటి ఆ నమ్మకం ఆయనకి? నేను వాక్యానుసారంగా వెళ్తున్నా, ఆయన నాకు విమోచనగా ఆయన ముందు చూపించాడు, ఆ విమోచన ప్రకారం ఆయన చేస్తానన్నాడు కాబట్టి నేను ఆయన నమ్మా. నేను ఏమైపోయినా పర్వాలా, ఆయన మాత్రం నేను చూస్తా. ఎప్పుడు నేను ఆయన వెనకాల వెళ్ళినప్పుడు, ఎప్పుడు నేను ఆయన వెంబడించినప్పుడు, ఎప్పుడు నేను ఆయన కొరకే కనిపెట్టి ఉన్నప్పుడు, ఎప్పుడంటే నేను ఆయన కొరకు ఆధారపడి ఉన్నప్పుడు, ఎప్పుడంటే నేను ఆయన వలె ఆయన కొరకు జీవించినప్పుడు, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఆయన రాకడొచ్చినప్పుడు నేను కూడా ఆయనతో పాటే నిలబడతాను. ఆయన లేస్తాడు, నన్ను పైకి లేపుతాడు. నా శరీరం పాడైపోయినా, నా ఎముకలు కుంగిపోయినా, కుసించిపోయినా, నా శరీరము మట్టిలో కలిసిపోయినా, ఏమైపోయినప్పటికీ ఆయన వచ్చినప్పుడు రాకడలో నేను ఆయన చూస్తాను. ఇప్పుడు ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు యోబు నిరీక్షణ దేని కొరకంటే యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు. ఇంకా రాలేదు ఆయన, అయినప్పటికీ నమ్మకం ఎలాగున్నది, ఆయన వస్తాడు. ఎప్పుడో వస్తాడు కాదు, ఇప్పుడే వస్తాడని ఆయన జీవిస్తున్నాడు. మోషే జీవించిన కాలంలో మోషే యొక్క నమ్మకం ఏంటంటే ఇప్పుడే నేను కొరకు జీవించాలి, అప్పుడెప్పుడు ఆయన వస్తాడు, వచ్చేసరికి నేను ఆయన దగ్గర సిద్ధపడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నదండి? ఇప్పుడు వాళ్ళందరి కొరకు పరదేశంలో వాళ్ళు ఎదురు చూస్తారు, దేవుడు వారి కొరకు రావాల్సి ఉన్నది. ఎలాగ రావాలంటే వారికి పరిపూర్ణమైన విమోచన తీసుకొచ్చే పరిపూర్ణమైన గొర్రెపిల్ల మాదిరిగా ఆయన రావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకని వాక్యం చెప్తున్నది, see the sacrifice, the propitiation of their sins, వారి పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తము, that they had waited on and believing that perfect lamb was coming. రాబోయే పరిపూర్ణమైన గొర్రెపిల్ల వారి పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తంగా రాబోతున్న దాని నిమిత్తము వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఎదురు చూస్తున్నారు? వాళ్ళు పరదేశంలో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ ఎదురు చూస్తున్నాం? భూమి మీద ఉండి ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. వారు పరదేశంలో ఉన్నారు, వారు ఏ పని చేయడానికి లేదు, ఏం ముట్టుకోలేరు, ఏం పట్టుకోలేరు, ఏం చేయడానికి లేదు. వారు అలాగే అంతకాలం వారు కనిపెట్టారు. చూడండి, మనము వాస్తవంగా వాళ్ళకన్నా ఎక్కువ కనిపెట్టాలి. మనకన్నా వాళ్ళు ఎక్కువ కనిపెడుతున్నారు. దే హ్యాడ్ ఆఫర్డ్ ది సాక్రిఫైస్ ద ల్యాంబ్ అండ్ వెన్ హీ డైడ్ అండ్ ఈల్డ్ ఆఫ్ ది గోస్ట్. వీరందరూ కూడా బళ్ళు అర్పించారు, గొర్రెలు అర్పించారు, దూడలు అర్పించారు, మేకలు అర్పించారు, పావురాలు అర్పించారు, గోవులు అర్పించారు, ఇవన్నీ అయినాయి. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువలో కేక పెట్టాడో, నా ఆత్మ నీకు అప్పగించోని కేక పెట్టాడో, ఆ కేక పెట్టినప్పుడు ఈ స్క్రీమ్డ్ విత్ ఎ లౌడ్ వాయిస్ అండ్ ద ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ అwoke. ఎప్పుడైతే ఈయన నేను నా ఆత్మను అప్పగించుకుంటానో, ఏలి ఏలి లామా సబక్తానని కేక పెట్టాడో, సమాప్తమని కేక పెట్టాడో, నా ఆత్మ నీకు ఇచ్చేస్తానని కేక పెట్టాడో, అప్పుడు ఈ పాత నిబంధన పరిశుద్ధులు మొత్తం నిద్రలోంచి పైకి లేచారు. ఇదే లేఖనం మనం సెలవు ఇచ్చేది మత్తయి సువార్త 27 అధ్యాయాల్లో. అది నెరవేర్పు. అది వారు ఎదురు చూస్తున్న వాక్యం యొక్క నెరవేర్పు. అయితే అది కొత్త నిబంధనలో రాయబడినది, కానీ దానికి నెరవేర్పు ఏంటి? పాత నిబంధన పరిశుద్ధుల యొక్క నెరవేర్పు, పాత నిబంధనలో ఉన్న వారి యొక్క ఎత్తబాటు యొక్క నెరవేర్పు. ఈరోజు మనము కొత్త నిబంధనలో ఎత్తబాటులో ఉన్నాము.
ఇక్కడ ఇంకో మాట ఉంది, వాచ్ ద షౌట్ అండ్ ద వాయిస్ ఓవర్ హియర్ ద సేమ్ థింగ్ ఎట్ హిస్ కమింగ్. అక్కడ ఆయన పెట్టిన కేక ఏదైతే ఉండదో, పరిశుద్ధులను పైకి లేపిందో, ఇప్పుడు మనం జీవించే ఈ కాలంలో కూడా అదే కేక, అదే స్వరం మళ్ళా మనం పైకి లేపాలి. అదే పునరుత్థానం జరగవలసి ఉన్నాయి. ఈల్డ్ ఆఫ్ ద గోస్ట్, ఆత్మను అప్పగించి. ద సాక్రిఫైస్ వాస్ పర్ఫెక్ట్. అప్పుడైతే ఆయన బలి అర్పణ అయినదో అది పరిపూర్ణమైన బలి అర్పణమైనది. పారడైజ్ ఎంప్టీడ్ అవుట్, పరలోకం అంతా, పరదేశం అంతా ఖాళీ అయ్యను. ఆమేన్. సరే, ఇప్పుడు మాట్లాడుకుందాం, పరదేశం ఎందుకు ఖాళీ అయినది, ఎవరి కోసం ఖాళీ అయింది? పాత నిబంధన పరిశుద్ధులు మొత్తం వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు అంటున్నారు, ఇంక ఇదంతా కొత్త నిబంధన పరిశుద్ధులుగా అని చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు జీవించారు, వాళ్ళ కొరకు బలి అర్పణ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఇప్పుడు సిద్ధపడేవాడు ఆ స్థలం. ఆత్మీయంగా మాట్లాడుతున్నా. అయితే 7వ సంఘ కాలంలో ఇప్పుడు ఈ వాక్యానుసారంగా వాక్యము వినే ఈ కాల ప్రజలకి ఒక సంగతి ఉన్నది. మనము పరదేశకు పోవాల్సిన పని లేదు. దేవుడు మనకిచ్చే ధన్యత, కృప ఏంటంటే నువ్వు పరదేశం అడుగు పెట్టకుండా నేరుగా వెళ్ళిపోవచ్చు. ఎంత గొప్ప ధన్యత అది. నేరుగా శరీరాల మార్పు, నేరుగా ఆయనతో పాటు వెళ్ళిపోవటం ఎంత గొప్పదని దేవుడు మనకిచ్చాడు. ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ కేమ్ ఇంటు ది ఎర్త్ అగైన్. ఎప్పుడైతే యేసుక్రీస్తు సమాప్తమని కేక పెట్టాడో, పరిశుద్ధులు లేచారో, వాళ్ళు లేచి అలాగే పైకి వెళ్ళిపోవాలా. బైబిల్ చెప్తా ఉన్నది, వారు లేచి పరిశుద్ధ పట్టణంలో అనేక మందికి అగ్గపడిరి. ఎన్ని రోజులు? 40 రోజులు. దీన్ని కొద్దిమంది పట్టుకున్నారు. ఇప్పుడు దీన్ని కొద్దిమంది పట్టుకున్నారు. పట్టుకుని ఏమంటారంటే 63లోనే రాకడ అయిపోయింది, వధువు అంతా నిద్ర లేచింది, ఇప్పుడు అందరి మధ్యలో ఆ వధువు కనిపించుకుంటుంది. సరే, ఎంతకాలం కనబడాలి? 40 రోజులు. మన 40 రోజులు అయిపోలేదు ఇంకా. అంటే ఎట్లా పుట్టుద్ది అంటే చెడుకు ఎట్టాగే పుడుతుంది. ఎప్పుడు దేవుడు ఒక్క వాక్యంలోకి మనం వేలు పెట్టద్దు. ఓసారి చూసాం ఇష్మాయిల్ వచ్చాడు, ఓసారి చూసాం భూమి మీద భయంకరమైన జాతి వచ్చింది, ఇంకోసారి చూసాం భూమి మీదకి తెగుళ్ళు వచ్చినది. ఎక్కడ చూసినా మానవుడు ఆలోచన, దేవుడు ఆలోచన కలపాలని ప్రయత్నించిన ప్రతిసారి భూమి మీదకి ఒకసారి మరణం వచ్చింది, భయంకరమైన జాతి వచ్చింది, తప్పు వచ్చింది, మోసం వచ్చింది, బలాత్కారం వచ్చింది, అన్నీ వచ్చింది భూమి మీద. ఆలోచనలు వేలిపెట్టిన ప్రతిసారి. అది ఈరోజు మనం ఆలోచనలు వేలు పెట్టొద్దండి. ఆయన చెప్పినట్టుగా మనం తీసుకుందాం. బైబిల్ చెప్తా ఉన్నది, వర్తమానం చెప్తా ఉన్నది, ఆయన కేక పెట్టాక పరిశుద్ధులు పైకి లేవాలి. లేచింది దేనికంటే ఆయనతో పాటు వెళ్ళటానికి. రైట్. పాత నిబంధనలో మొదట రాకడ, కొత్త నిబంధనలో ఇక్కడ క్రీస్తు యొక్క ఆ కేక పెట్టినప్పుడు మత్తయి సువార్త చెప్పిన దాని ప్రకారంగా వారందరూ లేచి పరిశుద్ధులు అక్కడున్న ప్రజలకు 40 దినములు కనపడ్డారు. 40 దినములు. సరే, మంచిది. ఇప్పుడు కూడా మరి యేసుక్రీస్తు పరిశుద్ధులు అలాగే కనబడతారా? చెప్పండి, కనబడతారా? కనబడతారు. మొదటిసారి జరిగింది ఏంటంటే నిన్న మనం మాట్లాడుకున్నాం, రెండో రాకడ, లేదంటే ఇప్పుడు మనమున్న క్రీస్తు యొక్క రాకడ దినముల్లో ఉన్నాం. ఈ రెండో రాకడ సమయంలో దేవుడు ఎలాగైతే పరిశుద్ధులను పైకి లేపుతాడో, వారు మరణించినప్పటికీ ఎలాగ దేవుడు తిరిగి లేపగలడో, ఎలాగ ఒక పునరుత్థానం ఉన్న దేవుడు వాళ్ళకి చూపించాలనుకున్నాడో అవన్నీ చూపించడానికి దేవుడు అక్కడ ఉంచాడు 40 రోజులు. ఇప్పుడు మనల్ని ఎందుకు ఉంచాలి? ఎందుకంటే మన తర్వాత ఇంకో రాకడ ఉన్నది. కానీ ఆ రాకడలో ఏమున్నది? భూమి నుంచి ఎవరిని తీసుకెళ్తారా? లేదు, ఇద్దరే వెళ్తారు. మనం ఎత్తబడ్డాక మళ్ళా ఎత్తబడే వాళ్ళు ఇద్దరే. పాత నిబంధనలు ఎత్తబడ్డ వాళ్ళు ఎవరు? హానోకు, ఏలియా. హానోకు, ఏలియా జీవించి పైకి ఎత్తబడ్డాళ్ళు. చూడు, మోషే పైకి పోలేదు, మోషే బండ్లో పాతి పడ్డాడు, బైబిల్లో స్పష్టంగా ఉన్నది. మళ్ళా కొండ మీదకి వచ్చాడు ఆయన. అయితే ఈ మోషే పరలోకానికి ఎత్తబడాలి. ఎప్పుడు ఎత్తబడాలి? మనం వెళ్ళిపోయిన తర్వాత. ప్రకటన గ్రంథం 11లో స్పష్టంగా ఉన్నది. అక్కడ వాళ్ళిద్దరూ భూమి మీద కొట్టబడి, చంపబడి, వదిలిపెట్టాక 3.5 దినములు వాళ్ళు అక్కడే ఉన్నాక, ఆ తర్వాత దేవుడు ఒక ఆత్మ వచ్చి వాళ్ళు నిలబడ్డాక వాళ్ళు మోకాళ్ళు నిలిచి వారందరూ చూస్తూ ఉండగా పరమునకు ఆరోహణమైన, అప్పుడు వాళ్ళిద్దరు ఎత్తబడ్డారు. అది 6వ ఎత్తబాటు. ఇదేంటిది? పాత నిబంధన పరిశుద్ధులు పైకి లేవటము, క్రీస్తు పైకి లేవటం, వాళ్ళు ఎత్తబట్టం. దేవుడు అవన్నీ ఎందుకు వాళ్ళకి ఒక సాదృశ్యంగా చూపించారంటే, నేను మళ్ళా ఎలా చేయబోతున్నాను. హానోకుని ఎలా చేశాడో, ఏలీని ఎలా చేశాడో, పాత నిబంధన పరిశుద్ధులు ఎలాగ పైకి లేపాడో, ఆయన ఎలాగ పైకి వెళ్ళాడో, ఆ 4 ఎత్తబాట్లు వచ్చి దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఇప్పుడు
మనము పైకి వెళ్ళబోయే ఎత్తబాటు 5వ ఎత్తబాటు. వీటన్నిటికన్నా ముందు దేవుడు 4 ఎత్తబాట్లు పెట్టాడు. జాగ్రత్తగా చూడండి. హానోకు వెళ్ళిపోయాడు, మళ్ళా కనబడలా. ఏలియా వెళ్ళాడు, మళ్ళా కనిపించాడు. క్రీస్తు పైకి వెళ్ళాడు, ఆత్మ ఇక్కడే ఉంచాడు. పాత నిబంధన పరిశుద్ధులు 40 దినాలు కనిపించారు, పైకి వెళ్ళిపోయారు, మళ్ళా కనబడలా. ఇప్పుడు దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి వెళ్తున్నాడు, తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. ఈ వచ్చే దేనికంటే ఇక వధువుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవటం. ఈ తీసుకెళ్ళిపోయిన వధువు ప్రకటన 4లో పైకి వెళ్ళిపోయిన వధువు మళ్ళా ప్రకటన 19 తిరిగి వచ్చాడు. ఈ మళ్ళీ ఎవరికి కనబడదు. అంటే రాకడ అయిపోయినదంటే వధువు ఇక్కడ లేదని. వధువు లేదంటే వధువు మాత్రమే కాదు, ఇక్కడ గమనించండి. వధువు అంటే ఇక్కడ దీంట్లో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. క్రీస్తు రాకడ 2 భాగాలు ఉన్నాయి. ఇప్పుడుదా మీకు గమనిస్తే కొత్త నిబంధనలో మత్తయి సువార్త మనం చదివిన దాంట్లో నిద్రించిన పరిశుద్ధులు మాత్రం లేచారు, జీవించి ఒక్కడి పైకి పోలా. మరి ఇప్పుడు రాకడలో 2 గుంపులు ఉన్నాయి. ఏంటా 2 గుంపులు? జీవించి పైకి వెళ్ళే గుంపు ఒకటి, ఉన్నవాళ్ళు రూపాంతరం చెంది లేకపోతే మార్పు చెంది శరీరాలు మార్పు చెంది కలిసి పైకి పోయేది ఒకటి. అదే కదా దశలోకి రాసిన పత్రికలో ఉన్నది కదా మాట. ఆర్భాటంతోనూ ఉదాంత శబ్దంతోనూ దేవుని బోర్తో దేవుడి కిందకి దిగివచ్చును. ఏం చెప్పట్లేదు అది. దేవుడు మొట్టమొదటిగా మన దగ్గరికి రాడు, ఆయన మృతుల దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ నిద్రించిన పరిశుద్ధులను పైకి లేపాలి. ఆ తర్వాత దేవుడు వాళ్ళు ఎంటబెట్టుకుని మన దగ్గరికి వచ్చాక అప్పుడు శరీరాలు మార్చేందుకు మనము వారు కలిసి పైకి వెళ్ళాలి. ఇప్పుడు 2 గుంపులు కదా ఇది. గమనించండి. పాత నిబంధనలో ఏలియా ఒకటే, జీవించి పైకి ఎత్తబడ్డాడు. హానోకు జీవించి పైకి ఎత్తబడ్డాడు. కొత్త నిబంధనలో మనం చూసాము ఇక్కడ మత్తయి సువార్తలో ఉన్న ఎత్తబాటు అదేమై ఉన్నది. మృతి చెందిన వారు, పాతి పెట్టబడిన వారు, అనేక 100,000 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు అదే శరీరాలతో మళ్ళా లేచారు. అంటే మట్టి శరీరం కాదు, వేరొక శరీరం కలిగి వాళ్ళు పైకి లేచారు. ఆ శరీరం వాళ్ళు కలిగి ఎప్పుడు లేచారంటే వాళ్ళు పునరుత్థానులు అయ్యారు. అది పునరుత్థానం అంటే. ఇప్పుడు ఏలియా పునరుత్థానమా? కాదు. హానోకు పునరుత్థానమా? కాదు. ఎందుకని కాదంటే వాళ్ళు పాతి పెట్టబడి పరిగి లేవలేదండి, అందుకని పునరుత్థానం కాల. ఇప్పుడు యేసుక్రీస్తుని పునరుత్థానం ఎందుకంటున్నాం? పాతి పెట్టబడి సమాధిలో ఉంచి 3 దినములు అక్కడ పెట్టి దానికి ఒక సీలేసి లోపల ఉంచి ఇన్ని కార్యక్రమాలు చేశాక ఆయన పైకి లేచి, అందుకని ఆయన పునరుత్థానుడు. మరి పరిశుద్ధులు మొత్తము పునరుత్థానులు ఆయనతో పాటు. అందుకని పౌలు గారు అంటారు ఆ పాత నిబంధన పరిశుద్ధులు మొత్తం ఆయనలో పాతి పెట్టబడ్డారు కాబట్టి వాళ్ళు లేచారు. ఆయనలో మనము కూడా పాతి పెట్టబడితే ఆయన లేచినప్పుడే మనము కూడా లేచున్నామంటున్నారు. అంటే ఇప్పుడు లేస్తామంటారు, అప్పుడు లేచున్నామంటున్నారు. అదే నమ్మకంతో ఈ కాల వర్తమానం చెప్తా ఉన్నది ఏంటంటే క్రీస్తు నిన్ను ఈ రోజు స్వస్థపరచటల్లా 2000 సంవత్సరాల క్రితం స్వస్థపరిచాడు. నువ్వు ఈరోజు నమ్మాలి. ఈరోజు నువ్వు తిరిగి లేవటం కాదు, నువ్వు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే తిరిగి లేచావు. ఈరోజు అది నమ్మాలి. అంటే లేఖనం ఏం చెప్తున్నదంటే అక్కడ జరిగిపోయినది నువ్వు దాంట్లో ఉన్నావని చెప్తున్నది. అది మనం నమ్మగలగాలి, దాని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. అయితే అది మన ఉనికిలోకి రావలసి ఉన్నది. ఏమా దాని కొరకు ఈరోజు మనం కనిపెట్టడం, దాని కొరకు ఈరోజు మనం ప్రార్థించడం. ఇక్కడ ఇంకో మాట ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చరణగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాలని చెప్పబడి ఉన్నది. ఆయన వెళ్తా ఒక్కడే వెళ్ళాడా? అందరిని తీసుకుని పోయాడు. ఆరోహణమైనప్పుడు అంటే పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కడే వెళ్ళలా, అందరిని తీసుకుని వెళ్ళాడు అంటుంది. లెట్ క్యాప్టివ్ దెమ్ దట్ హ్యాడ్ బిలీవ్డ్ ఆన్ హిమ్. ఆయన ముందు విశ్వాసం ఉంచిన వారిని తీసుకుని పోయాడు. ద వర్డ్ హ్యాడ్ కమ్ టు దెమ్. ఎవరెందుకైతే వాక్యం వచ్చిందో, ఎవరైతే వాక్యాన్ని నమ్మారో, విశ్వాసం ఉంచారో వాక్యం ముందు, ఆయన వారిని ఎంట పెట్టుకుని పోయాను. వాళ్ళందరూ ఎవరంటే పాత నిబంధన పరిశుద్ధులై ఉన్నారు. హీ లెడ్ క్యాప్టివ్ అసెండ్ ఆన్ హోలీ. వాళ్ళందరినీ పరిశుద్ధులను మొత్తాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడంటే పరమకు తీసుకెళ్ళాడు. ఆయనతో పాటు పట్టుకుని పోయాడు. ఏమా ఈరోజు అదే సత్యమైతే ఆయన మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? దీని గురించి ప్రాఫిట్ అంటున్నాడు. She took the Old Testament saints and went in. There is one rapture already passed. ఇప్పుడు ఒక ఎత్తబాటు అయిపోయింది. ఇప్పుడు మనం దాంట్లో ఉన్నామా? లేమండి. అది మనకన్నా ముందు జరిగినది. పాత నిబంధన పరిశుద్ధుల కొరకు జరిగినది, అది మన కొరకు జరగల. ఇప్పుడు దేవుడు మన కొరకు ఇచ్చింది ఏంటంటే ద నెక్స్ట్ రాప్చర్ టేక్స్ ప్లేస్ ఇన్ 2 Thessalonians. మొదటి దశలోనిక. ఈ 2వ ఎత్తబాటు అనేది అంటే నెక్స్ట్ జరగబోయే ఎత్తబాటు అనేది ఎప్పుడంటే దశలో రాసిన పత్రికలో ఉన్నాడు. ద బ్రైడ్
టు బి రిజరెక్టెడ్. వధువు పునరుత్థానం చెందవలసింది. టు బి ర్యాప్చర్ ఇంటూ గ్లోరీ. ఆమె మహిమలోకి వెళ్ళవలసి ఉన్నది. ఈసారి రాకడ వస్తేది దేని కొరకంటే కేవలము క్రీస్తు తన వధువును తీసుకుపోతానికి. అయితే పాత నిబంధనలు ఆయన భూమి మీదకి వచ్చి మీరు ఒక అనుమానం రావచ్చు, భాస్కర్ గారు మరి పాత నిబంధనలో ఆయన రాగాడే పోలేదు కదండి, ఆయన రాగానే అందరూ లేచేయలేదు కదా, ఆ రక్తం కాచినప్పుడు లేచారు కదా. పాత నిబంధనలో వాళ్ళకి ఇచ్చిన సమయం ఏంటంటే బలి అర్పణ అవ్వలేదు కాబట్టి ఆగారు. ఇప్పుడు మనకి బలి అర్పణ అయిపోయింది కదా, మనం ఎందుకు ఆగాలి ఇప్పుడు ఆయన రాకడ వస్తే? పాత నిబంధన పరిశుద్ధులు వాళ్ళు రక్తం కింద నుంచి వచ్చారు, జంతువుల రక్తం కింద. అయితే పరిపూర్ణ బలి అర్పణ లేదు, అందుకని వాళ్ళు ఆగిపోయారు. ఈరోజు మనకి పరిపూర్ణ బలి అర్పణ జరిగినది. ఆయన రాకడ వస్తే మనం ఒక్క క్షణం ఆగాల్సిన పని లేదు. అందుకని పౌలు గారు అంటున్నాడు, రెప్పపాటు కాలంలో వి డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ అవర్స్ అండ్ ఇయర్స్. మనం గంటల తరబడి సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే మన నిమిత్తము అన్ని పరిపూర్ణ చేయబడ్డాయి. బలి అర్పణ పరిపూర్ణమైనది. పాత నిబంధనల యొక్క పరిశుద్ధుల నిద్ర పరిపూర్ణమైనది. వర్తమానము పరిపూర్ణమైనది. మర్మము పరిపూర్ణమైనది. ప్రకటన 10:1 నెరవేర్పు జరిగింది. ప్రకటన 10:7 నెరవేర్పు జరిగినది. అన్ని దేవుడు నెరవేర్పు చేసుకుంటూ వచ్చాడు. మనం దగ్గరికి వచ్చాక ఇక మన నిమిత్తం నెరవేర్పు ఏమీ లేదు. ఒకటే, మనం సిద్ధపడటము, ఆయన రావటము, మనం ఆయనతో పాటు వెళ్ళిపోతాం. ఇక వేరే ఏమి దేవుడు నీ కొరకు నా కొరకు పెండింగ్ పెట్టాల, నేరుగా ఆయన కలుసుకోవటానికి. గమనించండి, ద సెకండ్ రిజరక్షన్, మొదటిది అయిపోయింది, మొదటి పునరుత్థానం. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నది ద సెకండ్ వన్ ఈజ్ ఎట్ హ్యాండ్. రెండవది ఇప్పుడు మనకు సమీపంగా ఉన్నది. అంటే ఇప్పుడు మొదటి పునరుత్థానంలో మనం లేము, రెండో పునరుత్థానంలో మనం ఉన్నాం. మొదటి రాకడలో మనం లేము, రెండో రాకడలో మనం ఉన్నాం. మొదటి ఎత్తబాటులో మనం లేము, రెండో ఎత్తబాటులో మనం ఉన్నాం కొత్త నిబంధనలో. మరి ఇదే నిజమైతే ఈరోజు మన యొక్క సిద్ధపాటు దేని కొరకు అంటే రాబోయే రాకడికి, రాబోయే ఎత్తబాటుకి, రాబోయే శరీర మార్పుకి. ఇక వేరే ఆలోచన ఏది వద్దు. అన్నీ దాటితేనే మనం దీని లోపల ఉంటాం. దీని లోపల ఉంటేనే ఆయన యొక్క రాజ్యంలో ఉంటాం. కాబట్టి ఇక నుంచి ఎంత మనం ఆలోచన కలిగి ఉన్నామో, ఎంత మనము బయట సంగతులు కలిగి ఉన్నామో అవన్నిటిని పక్కన పడేసి, ఇంకో మాట బైబిల్లో పౌలు గారు చెప్పినట్టుగా, సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి త్వరగా బయటికి రండి అంటున్నాడు. దానిలో పడకుండా ఉండండి అంటున్నాడు. ఎంత త్వరగా మనం బయటకు వస్తే అదంతా మనకు మేలుకరమైనది. కాబట్టి ఎత్తబాటు సిద్ధపడే సమయం ఇదే. ఇంతకన్నా గొప్ప సమయం భూమి మీద ఏది లేదు. ఇంతకన్నా గొప్ప వర్తమానం మనకి ఇక మరి ఇంకోటి వచ్చేది కాదు. ఈ పరిపూర్ణ వర్తమానం, పరిపూర్ణమైన బలి అర్పణ, పరిపూర్ణ యొక్క ప్రవచనం, పరిపూర్ణ యొక్క నెరవేర్పు, అంతా పరిపూర్ణతలో ఉన్నాం. కేవలము మన హృదయాలు పరిపూర్ణంగా వస్తున్నాయి, మన జీవితాలు పరిపూర్ణంగా వస్తున్నాయి. ఎప్పుడైతే సంపూర్ణమైనదో ఆయన రాకడ రావటము, మన ఆయనతో పాటు పైకి పోతాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.